హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. లోకల్ బాయ్ నాని ఈ పేరు వినని వాళ్ళంటూ తెలుగు వాళ్ళు ఎవరు ఉండరండి. అంటే ఇతను ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇన్ఫ్లుయెన్సర్గా అద్భుతమైన పేరు సంపాదించుకున్న లోకల్ బాయ్ నాని ఈ మధ్యకాలంలో కొన్ని వివాదాల్లో కూడా నానుతూ ఉన్నారు. ఆ మధ్య ఫిషింగ్ హార్బర్లో జరిగిన బోటు వివాదం ఏదైతే ఉందో అది అందరికీ తెలిసిందే, ప్రపంచానికి తెలిసిందే. అందులో కూడా ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. మొన్ననే తెలంగాణ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు ఒక ట్వీట్ ఎక్స్లోని ట్వీట్ పెట్టారు. అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఎదగడానికి అంటే ప్రజల బలహీనతల్ని క్యాష్ చేసుకుంటూ ఉన్నారు, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఉన్నారు, దాని మీద మీరు కూడా చర్య తీసుకోండి అంటూ ఏపీ పోలీస్ డీజీపీ గారికి అలాగే ఇక్కడ విశాఖపట్నం కమిషనర్ గారికి కూడా ఆయన తన ట్వీట్ని పెట్టడం జరిగింది. సో ఆ పరిణామ క్రమంలో లోకల్ బాయ్ నాని మీద ఒక కేసు నమోదైంది. అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ప్రస్తుతం అయితే అతను రిమాండ్లో ఉన్నారు. అతను అసలు ఏం చేశారు, అతని మీద ఎలాంటి సెక్షన్లు మోపబడ్డాయి, ఆరోపించబడ్డాయి, ఇలాంటివన్నీ తెలుసుకోవడం కోసం మనం ఇప్పుడు ఇక్కడ లోకల్ బాయ్ నాని గారి తరపున వాదిస్తున్న అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో కార్తిక్ గారు, ఈయన అండ్ ఆయన అసోసియేట్ రోహిత్ గారు ఇద్దరు ఉన్నారండి. సో వీళ్ళ మాటల్లో అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ కార్తిక్ గారు నమస్కారం అండి. సార్ లోకల్ బాయ్ నాని గారి మీద ఎలాంటి సెక్షన్లు మోపబడ్డాయి, ఏం జరిగింది? లోకల్ బాయ్ నాని ఒక బెట్టింగ్ ప్రమోషన్కి సంబంధించిన వీడియో ఒకటి స్టేటస్లో పెట్టాడు. అది ఎప్పుడో పాత, ఆల్మోస్ట్ 8-9 మంత్స్ బ్యాక్ది. అది రీసెంట్గా ఎవరో ఐపీఎస్ తెలంగాణ క్యాడర్కి సంబంధించిన సజ్జనార్ గారి ఆయనకి పంపిస్తే ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఇది పోస్ట్ చేస్తూ ఈఎంఐ పనులు డబ్బులు సంపాదించడానికి సో అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు. ఆ తర్వాత ఈయన లోకల్ బాయ్ నాని రిప్లైగా ఇది పలానా పోస్ట్ పాతదండి, అది నాకు తెలియదు, దీనివల్ల లీగల్ కాన్సిక్వెన్సెస్ అవి తెలియదు, నేను చదువుకోలేదు, దానివల్ల ఇదంతా జరిగింది, పెద్ద పెద్ద వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కదా, ఇది లీగల్ అనుకొని నేను కూడా ప్రమోట్ చేశానని చెప్పాడు. సారీ చెప్పాడు. ఆయన వీడియో చేశారండి, ఆయన ఒక వీడియో రూపంలో చేసి పెట్టాడండి. తర్వాత అదే రోజు ఈవినింగ్ సడన్గా ఒక 3 పోలీసులు వచ్చి ఎండాడ సైబర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఒక 5ంటికి తీసుకెళ్ళి రాత్రి 9ంటికి అరెస్ట్ ఇంటిమేషన్ ఇచ్చారు. ఇంటిమేషన్ ఇచ్చిన దాంట్లో సెక్షన్ 111 ఆఫ్ 2 112 ఆఫ్ 1, నెక్స్ట్ 46 అండి, ఇంకోటి 61 ఆఫ్ 4 అండి, ఇవన్నీ బిఎన్ఎస్ యాక్ట్, నెక్స్ట్ గేమింగ్ యాక్ట్ ఏ 3 and 4, నెక్స్ట్ ఐటీ యాక్ట్ 66C అండ్ 66D, ఈ 2 పెట్టారండి. నేను అప్పుడే అది అరెస్ట్ ఇంటిమేషన్లోనే అడిగాను, ఏమి అతను ఇన్ఫ్లుయెన్సర్ కదండి, ఇతను ఏమి అప్లికబుల్ అవ్వ కదా అని ఐఓ ఎవరైతే ఉన్నారో ఆయన అడిగితే, అది నేను కాదండి ఐఓ కమిషనర్ గారు అన్నారు, అది అన్నాడు. సరేనండి నాకు డాక్యుమెంట్స్ పెట్టండి అని మెసేజ్ చేస్తే నాకు ఆ నైట్ రిప్లై ఇవ్వాల. నెక్స్ట్ డే కోర్టుకు తీసుకొచ్చిన తర్వాత 11:15 ఇచ్చారండి. 11:15కి ఆయన సిఎంఎం కోర్టు జడ్జి గారి ముందు రిమాండ్ తీసేసుకున్నారు. నేను అబ్జెక్షన్స్ రైజ్ చేశాను, పలానా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఈ సెక్షన్స్ 7 years లోపల ఉన్నాయి కదండి, ఏదైనా మీరు రిమాండ్ రిజెక్ట్ చేయాలి అది ఇదేనంటే ఆయన కన్సిడర్ చేయలేదండి. సో ఆయనకి 14 days రిమాండ్ వేశారు. అప్పుడు ఇది జరిగింది మొన్న సండే అండి. అది అంటే యాక్చువల్గా అంటే బయట వినిపిస్తున్న వాదన ఏంటంటే అండి, లోకల్ బాయ్ నాని గారు అంటే మీరు చాలాసార్లు అంటే మీలాంటి లాయర్ల దగ్గర అడ్వకేట్ల దగ్గర విన్నమాటే, ఇగ్నోరెన్సీస్ అంటే అజ్ఞానం అనేది, అంటే నేను తెలియక చేశాను అంటే అది యాక్సెప్ట్ చేయదు. లా అనేది చట్టం ఎప్పుడూ ఒక విధంగానే ఉంటుంది. తెలిసి చేసినా, తెలియకపోయి చేసినా, తెలిసి చేసినా శిక్ష అని అంటారు కదండి. సో లోకల్ బాయ్ నాని తర్వాత ఒక వీడియో చేశారు, అంటే ఆయన తనకి తెలియదు ఈ విషయాలు ఇలా అని కొన్ని చేశారు. కానీ ఆ విధంగా అంటే తెలిసి చేసినా తెలియక చేసినా అది నేరం కిందే వస్తుందన్న దాంతో ఏమైనా తీసుకున్నారనుకోని భావించచ్చా? అంటే ఈ పర్టికులర్ గేమింగ్ గురించి చెప్తానండి. మన రాజ్యాంగంలో ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇది ఇచ్చిందండి. షెడ్యూల్ 7 కాంకరెంట్ లిస్ట్ అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఐదర్ యూ కెన్ ప్రమోట్ గేమింగ్ ఆర్ దాని మీద బ్యాన్ చేయొచ్చు. మరి అలాంటి ఉన్నప్పుడు ఏ స్టేట్లో ఇది బ్యానో ఏ స్టేట్ బ్యాన్ కాదో చాలామందికి తెలియదండి అవేర్నెస్. దానికి తోడు ఏంటంటే ప్రతి యాప్ ఏదైతే బ్యాన్ అని అంటున్నారు, ఇప్పుడు ఆంధ్ర ఉందండి బ్యాన్, ఎన్ని యాప్స్ ఈరోజు ఓపెన్లో ఉన్నాయి?
ఎగ్జాంపుల్ మీకు నేను మామూలుగా ఒక మొబైల్లో చూపిస్తాను. నాని మీద పెట్టింది ఓకే విన్ అనే యాప్కి ప్రమోట్ చేశాడని. ఓకే, ఇప్పుడు టైం ఎంత అండి? 7:46 ఈ టైం ఈరోజు. 5:46 టైం ఎంత అండి? ఈ డేట్ 27. ఎందుకంటే ఇప్పుడు ఇది స్టిల్ ఓపెన్లో ఉంది. ఓకే, గేమ్ యాప్ ఏదైతే ఉందో స్టిల్ ఓపెన్లో ఉంది. మరి ఇంత చేసిన పోలీసు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనేమన్నా పార్టీగా చేశాడా? ఎవడైతే వీళ్ళు ఎవరిని చేయలేదండి. A1గా ఎక్యూజ్డ్గా నానిని పెట్టారు. నాని కన్ఫెస్ చేశాడని ఇంకో 6గురిని పెట్టాడండి. అది అండి. ఓకే, సో ఇప్పుడు దీని మీద ఇప్పుడు నేను ఓపెన్ చేశానండి. ఇది లీగలా ఇల్లీగలా? ఎవరు డిసైడ్ చేయగలరు లీగలా ఇల్లీగలా? ఓకే, మన స్టేట్ గవర్నమెంట్లో 2020లో ఒక అమెండ్మెంట్ వచ్చిందండి. దాని ప్రకారం ఏంటంటే సైబర్ స్పేస్ అనేది యాడ్ చేసి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ అవన్నీ కూడా బ్లాక్ చేసుకుంటూ వచ్చారు. ఒక 132 బ్లాక్ చేశారు. వెబ్సైట్స్ కానీ ఇవన్నీ ఆఫ్షోర్ అకౌంట్. అరౌండ్ 2019 అండి, 2020 అండి. 2020లో గేమింగ్ యాక్ట్ అమెండ్మెంట్ జరిగింది. అయితే ఈ జరిగిన తర్వాత బ్లాక్ చేశారు. తర్వాత కంటిన్యూస్ మానిటరింగ్ ఏదండి. 2020 తర్వాత ఈ రోజు నానిని అరెస్ట్ అయ్యే వరకు ఎవరికి గుర్తు రాలేదా బెట్టింగ్ అనేది? ఇంకోటి అదొకటి వదిలేస్తే ఎవరో పక్క స్టేట్కి సంబంధించిన క్యాడర్ IPS ఆయన పోస్ట్ చేశాడు. తెలుగు స్టేట్లు 2 ఒకటే కాబట్టి ఒక తెలుగు చూస్తున్నారు కాబట్టి ఆయన పోస్ట్ చేశాడు అనుకోవచ్చు. అప్పుడు దాకా ఈ స్టేట్ గవర్నమెంట్లో పోలీసులు ఏం చేస్తున్నారండి? ఎవరో పట్టించుకోవాలి, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలా. అది కాకుండా కంప్లైంట్ పెట్టింది ఒక ఆయన. ఇది మాది వచ్చి 34/2025 అండి క్రైమ్ నెంబరు. 32 అని ఒక క్రైమ్ నెంబర్ ఉంది. దాంట్లో కూడా ఈయనే కంప్లైనెంట్. అంటే ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో ఓకే అతను. అందులో ఏమని ఇచ్చాడు? నేను పలానా క్యాసినో ఆడాను, సంథింగ్ ఎవరో సిద్ధు అనే ఆయన మోసం చేశాడని పెట్టాడు. సెక్షన్లో కూడా సిమిలర్ అండి. దాంట్లో గేమింగ్ యాక్ట్ లేనట్టుంది, ఇందులో గేమింగ్ యాక్ట్ యాడ్ చేశారు. తర్వాత ఇదే కంప్లైనెంట్ వచ్చేసి దీంట్లో కంప్లైంట్ చేశాడు. ఏమని? నేను 4 సంవత్సరాల నుంచి మా ఫ్రెండ్స్ మీ అందరం కలిసి 3,09,00,000 పోగొట్టాము. అది కాకుండా నేను చాలా బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టానని చాలా చెప్పాడు. కానీ ఆ యాప్లో పర్టికులర్గా నాని ప్రమోట్ చేసింది లేదు. అంటే కాదు, అంటే ఇప్పుడు ఎవరైతే ఫిర్యాదు చేశారో, అంటే నేను ఇలాగ బెట్టింగ్స్ ఆడుతూ ఇలాగ నష్టపోయాను, కోట్ల నష్టం వచ్చింది అన్న దాంట్లోని నాని ప్రమోట్ చేసింది నాని ప్రమోట్ చేసిన ఏ యాప్ లేదండి. ఏ యాప్ అంటే మనం చేసింది ఒక యాపే. ఆ యాప్ అయితే లేదండి. అదైతే యాప్ లేదు. సరే, అది ఒక పాయింట్ పక్కన పెడితే ఆయన ఏమంటాడు ఆ కంప్లైనెంట్లో? నేను ఇంత లాస్ అయ్యాను కాబట్టి ఫ్యూచర్లో ఇంకెవరైనా లాస్ అయిపోతారు అని మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి పెట్టాడండి. మీరు యాక్షన్ తీసుకోండి అని పెట్టినప్పుడు 1112 అండి, అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్. BNS వచ్చిన తర్వాత ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది వచ్చిందండి. ఇంతకుముందు మనీ లాండరింగ్ కానీ విడివిడిగా ఉండే ఇవన్నీ కలిపి దీంట్లో సైబర్ క్రైమ్ అనేది యాడ్ చేశారు. సో ఇది తీసుకొచ్చేసి ఎవరు సైబర్ క్రైమ్ అని కనపడగానే అది పెట్టేస్తున్నారు. నాని మీద పెట్టాల్సింది ఏంటండి? ప్రమోటింగ్. ఇతనేమి గేమింగ్ హౌస్ కండక్ట్ చేయట్లేదు, ఏమీ లేదు, ఓన్లీ ప్రమోట్ చేశాడు. ప్రమోట్ చేసిన వాళ్ళకి ఏమొస్తుందండి? ఒక కంపెనీ వాడు ఇతనితో వచ్చి పలానా నువ్వు ప్రమోట్ చేస్తే నీకు డబ్బులు ఇస్తా, అది లీగలా ఇల్లీగలా అన్నది డిసైడ్ అవ్వాలంటే మరి ఇలా యాప్స్ ఓపెన్ అవుతున్నప్పుడు అది లీగల్ అని అనుకుంటారు. పైగా చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఆల్రెడీ ఈ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. స్టిల్ ఇంత జరుగుతున్న ఇష్యూలో ఇదే ఆంధ్ర తెలంగాణలో ఇంకా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నారు. నిన్న కూడా జరిగింది, ఈరోజు జరుగుతుంది. నాని ప్రమోట్ చేసిన యాప్ అని ఇప్పుడు మాకు చూపించారు కదండి మొబైల్లో ఏదైతే ఉందో, దాన్ని యాక్చువల్లీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా సపోర్ట్ ప్రమోట్ ప్రమోట్ చేస్తున్నారండి. ఇలాంటి యాప్స్ సార్, సిమిలర్ యాప్స్, ఇలాంటి యాప్స్ సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇలాంటి అంటే ఈ యాప్ అని కాదండి, పలానా యాప్ అని కాదండి. ఇవి చిన్న పోవచ్చు, పెద్ద పోవచ్చు. ఇప్పుడు మన నాని అన్న వ్యక్తి కొంచెం చిన్న ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి చిన్న యాప్ ఉంటుందండి. కొంచెం పెద్దవాళ్ళకి కొంచెం పెద్ద, ఇంకా కొంచెం పెద్దది, ఇంకా అంటే లేటెస్ట్ యాడ్ యాప్, చాలా గేమ్స్ ఉంటాయి దాంట్లోనే. చాలా మట్టుకు వాడి చాలా డబ్బులు పోగొట్టుకుంటారు. అంటే ఈరోజు మీరు పోగొడితే నేను పోగొడతాను కాదండి. డబ్బులు ఈరోజు వస్తే రేపు పోవచ్చు, వస్తాయి కదా, అంతే కదండి. గేమ్ అంటే అంత అయితే లాస్ ఆర్ గెయిన్ ఇవి ఉంటాయండి. యాక్చువల్గా ఏంటంటే జనాలు అనే వాళ్ళకి అవేర్నెస్ లేదండి. యాక్చువల్గా ఏ యాప్ మన ఫోన్లో ఉండాలి, ఏ యాప్ మన ఫోన్లో ఉండకూడదు, ఇన్స్టాగ్రామ్ దేనికి పెట్టుకోవాలి, ఫేస్బుక్ దేనికి వాడాలి. యాక్చువల్గా ఏంటంటేనండి సైబర్ క్రైమ్ అనేది చాలా, అంటే అందరికీ అది చిన్నది సైబర్ క్రైమే కదని చిన్నది అనుకుంటారండి. యాక్చువల్గా ఏంటంటే అది చాలా పెద్దదండి. సైబర్ అంటే చాలా చాలా పెద్ద ఉంటాయి. యాక్చువల్గా నేను రోహిత్ అండి, నేను మాస్టర్స్ చేశాను సైబర్ క్రైమ్ అండి. ఐపీఆర్ సైబర్ క్రైమ్లో మాస్టర్స్ చేశాను, గీతం కొలలో చేశానండి. అంటే అడ్వకేట్ అవ్వకముందు అడ్వకేట్ అయ్యి
అంటే ఎల్ఎల్బి చేసి మాస్టర్స్ కూడా చేశానండి ఓకే. సైబర్ లాస్లోని, తర్వాత ఐపీఆర్లో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో చేశానండి. ఎందుకంటే దీనికోసం నాకు బాగా తెలుసండి. సైబర్ లాస్ అనే వల్ల అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే బయట పడినంత వరకు ఉంటుందండి. ఇప్పుడు దీనివల్ల చాలామంది ఫేస్ చేస్తారు. ఇప్పుడు ఫేస్బుక్ వల్ల చాలామంది అంటే ఆడవాళ్ళు ఇబ్బంది పడ్డారు ఉన్నారు, మగవాళ్ళు ఇబ్బంది పడి ఉన్నారు. అంటే మంచికే ఉంటుంది, చెడుకు ఉంటుందండి. సోషల్ ప్రమోట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మంచిగా. ఇప్పుడు నాని అనే వ్యక్తి ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా పైకి ఎదిగారండి. నాని అనే కాదు, చాలా మంది ఎదిగారండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ నాని అనే వ్యక్తి క్వాలిఫికేషన్ ఏంటండి? ఎలిమెంటరీ స్కూల్ అండి. 10th క్లాస్ కూడా చదవలేదు ఆ వ్యక్తి. అంటే ఆ వ్యక్తికి అంటే కొంచెం జ్ఞానం ఉందా లేదని నేను చెప్పనండి. వీడియోస్ అంటే తెలియక చేశారండి. అంటే దీంట్లో ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఇలా ఉంటుంది, ఇన్ని లాస్ ఉంటాయి, ఇన్ని సెక్షన్లు యాడ్ అవుతాయి, రేపు పొద్దున నేను జైలుకి వెళ్తానంటే అతను చేయడు కదండి. ఇప్పుడు ఎంతో కాన్సిక్వెన్సెస్ అనేవి అతనికి తెలియదండి. అంటే తర్వాత వచ్చేదాన్ని అతను తెలియక అంటే దీనివల్ల అతనికి కొంచెం నాలెడ్జ్ లేని వల్ల ఇలా అయిందండి. అంటే ఈ యాప్ వల్ల అంటే అతను నాని అనే వ్యక్తి ఒకవైపు ఆలోచించారు. అంటే దీనివల్ల జనాలకు బెనిఫిట్ అవుద్ది కదా, నేను చెప్తే చాలామంది వింటారని చెప్పేసి దీని మీద చేశారు. కానీ దీనివల్ల ఎంత ఇబ్బంది పడతాం, జనాలు అంటే నష్టపోతారని చెప్పి తెలిస్తే ఇబ్బంది చేయరండి అతను. అదే ఇప్పుడు మెయిన్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు తప్పు చేయలేదని నేను చెప్పట్లేదండి. అంటే తెలియక జరిగిందండి. అంటే ఆప్షన్స్ వల్ల జరిగింది, తెలియక జరిగింది. ఇప్పుడు తెలియక జరిగిందానే తప్పు అంటారండి. తెలిసి చేస్తే తప్పు అంటారు కదండి. కావాలని చేసాం అంటారు ఎవరైనా సరే. నేనేమన్నా అంటే అన్నయ్య హైకోర్టులో ఉంటారండి, నేను విశాఖపట్నంలో ఉంటాను, ఇక్కడే ఉంటాను. అంటే అన్నయ్య తరపున మనం చేస్తున్నాం, ఇది కూడా అన్నయ్య ఆధ్వర్యంలో మనం చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటేనండి, దీంట్లో 2 పాయింట్స్ ఉన్నాయండి మీకు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వారు కంప్లైంట్ ఇచ్చారు, అంటే వాళ్ళ యాక్షన్ తీసుకోవాల్సింది వాళ్ళు తీసుకున్నారండి. సెక్షన్లు అంటే కొంచెం అటుగా ఇబ్బంది అయింది, దానివల్ల ఇబ్బంది అయింది. ఇప్పుడు ఏంటి త్రిభువన్ పెట్టడం వల్ల అంటే 10 years ఆఫ్ ఇంప్రిజ్మెంట్ అండి. ఇప్పుడు ఏంటంటే 3 types ఆఫ్ కోర్ట్స్ ఉంటాయండి. అంటే ఒకటి అంటే మీకు అర్థమైనట్టు చెప్తున్నాను. అంటే చిన్న కోర్టు, పెద్ద కోర్టు, అందరికంటే పెద్ద కోర్టు అండి. ఇప్పుడు ఈ చిన్న కోర్టు అనేది ఏంటంటే 3 years అండ్ అబౌవ్, అంటే 3 years అండ్ బిలో అంటే ఈ కోర్టు చూస్తుందండి ఈ కేసు. 3 years అండ్ అబౌవ్ అప్ టు 7 years ఈ రెండో కోర్టు చూస్తుందండి. 7 years అండ్ అబౌవ్ ఈ అందరికంటే పెద్ద కోర్టు చూస్తుంది. అందరికంటే పెద్ద కోర్టు ఏంటి, ఒక జిల్లాలో పెద్ద కోర్టు పీడీజే అండి, అంటే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్ట్. ఈ కోర్టు అనేది చూస్తుందండి. అందువల్ల మన నాని కేసు అనేది 10 years అవడం వల్ల ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళిందండి. ఇప్పుడు ఆ కోర్టులో ఏంటంటేనండి, అంటే ఇప్పుడు కొంచెం ప్రాసెస్ అనేది అలాగా మీకు తెలియదని కోర్టుకి వెళ్తే ప్రాసెస్ ఉంటుంది, ప్రాసెస్ ఫాలో అవ్వాలి. మీరు సీఎం అయినా ఎవరైనా సరే ఫాలో అవ్వాల్సిందే. అంటే ప్రాసెస్ అని కోర్టు వారు డిసైడ్ చేయగలరు. అంటే ఇప్పుడు నాని తప్పు చేశారా, ఒప్పు చేశారా అని కోర్టు వారి దృష్టిలో పెట్టామండి. అతని మీద ఆమోదమే మోపబడింది. అంటే అతను అక్యూజ్డ్ కాదు, లేదంటే ఇంకేది కాదు, ఆమోదం మోపబడింది అంతే. జైలుకి వెళ్ళాలి కామన్ అండి. కానీ కోర్టు వారు డిసైడ్ చేస్తారండి. అంటే ఇటు పోలీసులు కాదు, మీ లాయర్లు కాదు, కోర్టు వారి ఆధ్వర్యంలోనే కోర్టు వారు డిసైడ్ చేస్తారు సార్. అంటే అది నిజం అబద్ధం అని మీకు కొన్ని రోజులు మీకు తెలిసిపోతుంది. ఒక 2-3 రోజులు మీకు ఈ 2 రోజులు అలాగే హాలిడేస్ వచ్చాయి, ఇప్పుడు తెలియదు. దీనివల్ల ఏంటంటే నేను జనాలు కూడా చెప్తానండి, ఏది చేయాలి ఏది చేయకూడదు. అంటే ఇంట్లో చాలామంది చిన్నపిల్లలు ఉంటారు, ఇంటర్ చదివిన కూడా ఫోన్ వాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు, దాంట్లో ఎవరెవరికో ఏదో మెసేజ్లు చేస్తున్నారు. తర్వాత దీనివల్ల ఏంటంటే చాలా కొంతమంది ఫీల్ అవుతారు, అంటే వాళ్ళు మానసికంగా బాధకి గురయ్యి చనిపోతున్నారండి. దానివల్ల సైబర్ క్రైమ్ చాలా ఉపయోగపడుతుంది. అంటే కంప్లైంట్ ఇచ్చామనుకోండి సార్, వాళ్ళు రియాక్ట్ అవుతారు. అలాంటిదే ఒకటి ఇది కంప్లైంట్ ఇచ్చిన దానివల్ల ఇది యాక్షన్ తీసుకున్నారండి. కానీ ఒకటి యాక్షన్ తీసుకోవడం వాస్తవమే, కానీ ఇది మంచి చెడు అనేది కోర్టు వారు డిసైడ్ చేస్తారు సార్. అంటే అతను తప్పు చేశాడా లేదని చెప్పి కోర్టు వారి నిర్ణయాల్లో మనం వదిలేసాం. అంటే మన వాదన మనం చెప్తాం. మన ఎవరైతే నాని గారు ఉన్నారో అతని ద్వారా మనం చెప్తాం. అతని వాదన ఏముందో అతను చెప్పలేరు కాబట్టి, అతను అక్యూజ్ కౌన్సిల్ మా ఇద్దరం కాబట్టి మేము చెప్తాం. చెప్పడం వల్ల కోర్టు వారి పరంగా ఉంది, కోర్టు డిసైడ్ చేస్తారండి అది ఏమైంది ఏంటని. కాకపోతే ఇప్పుడు ఈ సెక్షన్లన్నీ పెట్టడం వల్ల ఏంటంటే అబౌట్ 10 years ఆఫ్ ఇంప్రిజ్మెంట్ అయిపోయిన వల్ల అది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్టుకి వచ్చింది. దానివల్ల ఏంటంటే కొంచెం పెద్ద కేసు అవ్వడం వల్ల బెయిల్ స్లోగా వస్తుంది. అతను రిమైండ్కి వెళ్ళాడు. అంటే అతను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం వల్ల కూడా ఒక రకమైన అంటే పబ్లిసిటీ కూడా వచ్చిందని అనుకోవచ్చు కదండి. అంటే పబ్లిసిటీ వచ్చిందని అంటే ఐ మీన్ జనంలోకి ఎక్కువ తెలిసిందే, అంటే జనంలో తెలిసింది. అంటే జనంలోకి అతను చెడుగా వెళ్ళిపోయాడని చెప్పి తన మనసుకి అనిపించి, జనంలోకి చెడుగా వెళ్ళిపోయాడని చెప్పి తన మనసు కనిపించి తను మళ్ళీ ఇంకో వీడియో కూడా చేయడం జరిగింది. నాకు తెలియదండి, నేను చదువుకోలేదు, నన్ను కొంచెం క్షమించండి, జనాలు కొంచెం అర్థం చేసుకోండి అని చెప్పి తన ప్రాధేయపడ్డాడు. కానీ ఎవడు ఆడదని కూడా చెప్పాడు. కానీ సార్ మీరు అన్నది నాకు అర్థమైంది. యాక్చువల్గా ఆ వీడియో కూడా చాలామంది, అంటే నేను చూసాను, చాలామంది చూసే ఉంటారు నాని చేసింది. అంటే అలాంటి వీడియోలు కోర్టు వారు ఇప్పుడు మీరు వాదిస్తూ ఉన్నారు, అంటే ప్రాసెస్ ఎంత నడుస్తుంది, అందులో పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే తప్పు చేసేవాడు చేశాడు
నాకు తెలియక జరిగింది అని ఒప్పుకున్నాడు కదా సార్. తప్పు జరిగింది అంటే అడ్మిట్ చేసుకొని చెప్పాడు, కానీ ఏంటంటే తెలియక జరిగిపోయింది సార్. ఇప్పుడు దీనివల్ల ఇబ్బంది అయింది, తెలియక జరగడం వల్ల ఇబ్బంది అవ్వడం వల్ల ఇంతవరకు వచ్చింది. మనం ఏంటంటే ఈ సెక్షన్ వర్తించాలి, ఈ సెక్షన్ వచ్చింది కూడా అని చెప్పట్లేదు సార్. నాని అన్నవాడు అంటే నిరపరాధి, అతను తెలియని అర్థంలో అంటే మైండ్ అబ్సెన్స్లో అయిపోయింది. అంటే ఆ మైండ్ అంతగా నాలెడ్జ్ లేదు సార్. ఇప్పుడు చదువుకున్నోడు ఒకలా మాట్లాడతాడు, చదువు లేని ఒకలా మాట్లాడతారు. పాపం నాని గారికి కొంచెం అంటే ఇంకేం కాదు సార్. అతను ఏంటంటే వాస్తవంగా ఫిషర్మ్యాన్ సార్. అతను బోట్కి వెళ్ళి అతని పని కార్యక్రమం చేసుకొని అంతే మొత్తం చూసుకొని వస్తారు. అంటే వాళ్ళంటే అతనికి నాలెడ్జ్ తక్కువ ఉంటుంది కదా, ఎందుకంటే ఇప్పుడు జనాలు ఎక్కువ రారు కదా సార్. అతను మ్యాక్స్ బోట్కి వెళ్ళి వస్తారు, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకొని వాళ్ళు మాడుకుంటారు. దాన్ని బట్టి నాలెడ్జ్ దీనివల్ల లేదండి. అంటే దీనివల్ల ఎంత నష్టపోతారా, నేను ఎంత ఇబ్బంది పడతానా. అతనికి చిన్న పాప ఉందండి, ఆ పాప నాన్న ఏడుస్తుంది 4-5 రోజుల నుంచి. అంటే చెప్తున్నాను అంటే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు యువతలో నాని అనే వ్యక్తి చాలా పెద్దోడు, వాళ్ళు ఏ చేశారు జైలుకి వెళ్ళిపోయి అందరూ అనుకుంటారు జనాలు, కానీ అతను ఎంత బాధపడుతున్నాడో ఏం చేస్తాడని చెప్పి మనకు తెలుసు. ఎందుకంటే మేము అక్యూజ్ తరపున ఉన్నారు కాబట్టి మనకు తెలుసు అండి. ఇది మొత్తం అంతా మన వాదోపాదాలు మొత్తం అన్ని కోర్టు వరకు సబ్మిట్ చేయడం జరిగింది. కోర్టు వరకు తీర్పు కూడా త్వరలోనే ఇస్తారు. దీనివల్ల మనకు అనుకూలంగా ఇస్తారని దేవుడు కోరుకుంటున్నాం. ఎందుకంటే తప్పనే జరిగింది, మనం అదే చెప్పాం, మన భయ్య కూడా అదే చెప్పారు. దీన్ని బట్టి ఏంటంటే కొంచెం అందరూ జాగ్రత్తగా ఉండి కొంచెం మంచిగా, అంటే సోషల్ మీడియా అనేది 2 విధాలు వాడుకోవచ్చు. అయితే మంచి వాడచ్చు లేదా చెడుగు వాడచ్చు. నా ఉద్దేశం ఏంటంటే అంటే మన ఏజ్ ప్యాటర్న్ అందరికీ ఒకటే చెప్తున్నాను, మా యంగ్ యూత్కి సోషల్ మీడియాని మంచిగా యూజ్ చేసుకోండి, చెడుకని యూజ్ చేసుకోవద్దు. ఎందుకంటే సెక్షన్లు చాలా దారుణంగా ఉన్నాయి. బిఎన్ఎస్ మొత్తం సెక్షన్లు చాలా దారుణంగా ఉన్నాయి, చాలా ఇబ్బంది పడతారు. చాలా జాగ్రత్తగా ఉండండి, ఆసామాషిగా తీసుకోవద్దు ఈ విషయాన్ని అని నేను చెప్పదలుచుకున్నాను మీడియాకి మొత్తం అందరికీ. సార్, ఇందాక మీరు ఒక మాట అన్నారు, యాక్చువల్గా తెలంగాణ ఐపీఎస్ కేడర్కి సంబంధించిన సజ్జనార్ గారు ఆయన పెట్టడం వల్ల ఇలా జరిగింది ఇట్లాగానే, అంటే ఈ కేసుకి సంబంధించి కథలకు వచ్చిందని. అంటే యాక్చువల్గా అంటే అది ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఎవరైనా స్పందించవచ్చు కదా. ఇప్పుడు చాలాసార్లు పిల్ వేస్తూ ఉంటారు, ఎవరో తెలియని వాళ్ళు ఎవరో వచ్చి ఏదో జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది కానీ కోర్టులో కొన్ని వాటి మీద పిల్స్ వేస్తూ ఉంటారు. అలాగే మీరు కూడా ఒక దాని మీద వేశారని విన్నాను, దానికోసం కూడా అడుగుతాను నేను తర్వాత. అంటే ఇప్పుడు సజ్జనార్ గారు ఆ వేసిన విధానాన్ని మీరు తప్పుపడుతున్నారా? ఎస్ అండి. అది ఎందుకండి? ఇప్పుడు ఆయనకి నిజంగానే అందరి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆయనే ఎవరినైనా లాయర్ని ఎంగేజ్ చేసి పిల్ ఫైల్ చేయొచ్చండి. అది అందరికి ఎంటైర్ స్టేట్ అయితే ఎంటైర్ కంట్రీ ఉపయోగపడుద్ది. అంతేగాని ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఈ పర్టికులర్ వీడియోలు ఎలా చేస్తున్నారంటే అందరిది పెట్టండి. నేను ఆయనకే ట్వీట్ చేశాను, ఎలాగైతే సెలబ్రిటీలు అందరూ చేస్తున్నారో ఆ వీడియో ట్వీట్ చేస్తే ఈ రోజు దాకా ఆయన పెట్టిన కూడా పెట్టలేదు. మీరు పెట్టారు ఆయనకి ట్వీట్? చూపించండి. ఓకే, ఆయనకి నేను పెట్టాను. మరి అలాంటప్పుడు అందరినీ ఒకలా చూడాలి కదా. అందరూ అంటే ఇలాగ గేమింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు అందరిని ఒకలాగా చూడాలి. నా ఉద్దేశం అయితే అందరినీ ఒకలాగా చూడాలి. ఈయన ఒక్కడిది పెట్టేసి తెలంగాణలో అయితే ఆయన ఎవరిని అసలు పట్టించుకుని ఫస్ట్ ఒక ఆయన్ని పెట్టారు, ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఆయన ఎవరిని పట్టించుకోవాలి గవర్నమెంట్. ఎందుకంటే అవి పాత వీడియోలు అండి, ఊరందరికీ తెలుసు పాత వీడియోలు అని. ఇప్పుడు పోస్ట్ చేసి ఇలాంటివి నువ్వు చేస్తున్నావు అంటే అది తప్పు. ఆయన అడిగే పద్ధతి తప్పు అంటున్నాను నేను. అంటే ఆయన సమాజం మీద ఒక ప్రేమతో, లేకపోతే యూత్ మీద, అంటే యూత్ పాడైపోతుంది ఇలాంటి చెడు చేస్తున్నారు దాంతో అడుగుండొచ్చు. ఒక ఐపీఎస్ ఆఫీసర్కి తెలియదా ప్రొసీజర్ ఏంటి, లాలో ప్రొసీజర్ ఏంటి, అందరికీ రీచ్ అవ్వాలంటే ఎలా చేయాలో, అందరికీ నిజంగా న్యాయం చేయాలనుకుంటే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇవ్వచ్చు కదా ఆయన. అది చేయకుండా ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఒకసారి ఏమో ఆయన తెలంగాణకు సంబంధించి ఒక ఆయన చేశాడు, నెక్స్ట్ ఏమో ఆంధ్రాకి సంబంధించి నాని చేశాడు. సరే మీరు వేస్తున్నారు కదండి, మరి హృతిక్ రోషన్ చేశాడు, ధోని చేశాడు, కోహ్లీ చేశాడు, అలా 10-15 మందిది అందరి వీడియో ఒకటి నాకు దొరికితే ఇంటర్నెట్లో అది తీసుకెళ్ళి ఆయనకి పంపిస్తే ఈ రోజు దాకా మరి పోస్ట్ చేయలేదు కదా. ఎలా పంపించారు? ఇక ట్విట్టర్లోనే పెట్టారు. ఇందులో స్టిల్ అన్ని యాప్లు ఓపెన్లో రన్నింగ్లో ఉన్నాయండి ఇండియాలో. మరి ఏం యాక్షన్ తీసుకుంటున్నట్టు? నాని అయితే ఒక లెక్క, వీళ్ళైతే ఒక లెక్క. ఎందుకు ఆ డిస్క్రిమినేషన్? అందరినీ సమానం చూడాలి కదా. ఆర్టికల్ 14 అందరికీ అప్లికబులే కదండి. నేను అడిగే పద్ధతి అది. ఓకేనండి. సో సజ్జనార్ గారికి పెట్టిన తర్వాత ఆయన నుంచి ఎటువంటి రెస్పాన్స్ అంటే అది నేను నాని కంటే కామన్ మ్యాన్ కదా. ఓకే, అందుకని నాకు రెస్పాన్స్ ఇవ్వాలి, అది విషయం. ఓకే,
సరే అంటే కాదు, కానీ యాక్చువల్గా నాని గారి కేసు ఇక్కడ ఫైల్ చేయడానికి పోలీసు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే ఈ విశాఖపట్నం పోలీస్ వారు ఫైల్ చేయడానికి కారణం ఒక వ్యక్తి, అంటే ఇందాక మీరు చెప్పినట్టు కంప్లైంట్ ఇచ్చారు కదండి. అంటే నేను గేమింగ్ యాప్లో ఆడుతూ 3 కోట్లకు పైగా ఎంత నష్టపోయాను, సో నాలాంటి వాళ్ళు ఎంతోమంది అమాయకులు నష్టపోతూ ఉన్నారు, కాబట్టి ఇలాంటి గేమింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న నానిని కావచ్చు, ఈ నాని మీద కేసు పెట్టండి అంటే ఎవరి మీద కేసు పెట్టండి ఇచ్చాడో నాకైతే తెలియదు. అంటే ఆయన ఇచ్చిన కేసు ఆధారంగా కూడా ఫైల్ చేశారు కదా. నాని మీద యాక్షన్ తీసుకోండి అన్నారు, కరెక్టే. మరి అదే కంప్లైంట్ అతను 32 అనే ఒక యాప్, 32 అనే ఒక ఎఫ్ఐఆర్ ఉంది, మరి అందులో ఎందుకు చెప్పలేదండి? 34 అనే ఒక ఎఫ్ఐఆర్లో ఎందుకు చెప్పాడు? అంటే 32 ఎఫ్ఐఆర్ కూడా ఇప్పుడు నాని మీద కంప్లైంట్ ఇచ్చిన పర్సన్ ఇచ్చారు. అది 19th పెట్టాడండి, ఇది వచ్చేసి 21st అండి. ఓకే, 2 daysలో రియలైజ్ అయ్యాడా నాని మీద ఇలా ఉంది కాబట్టి మీరు అతని మీద యాక్షన్ తీసుకోండి అని. అంటే కాదండి, 19th ఏదో ఎఫ్ఐఆర్ ఎంతండి దాని నెంబర్ ఏదో చెప్పి 32 అండి, 32 దాంట్లో ఎఫ్ఐఆర్ దాంట్లో ఈ కేసు ఫైల్ చేశారు ఆ వ్యక్తి అన్నారు కదా 19th. సో 19th ఫైల్ చేసిన వ్యక్తి అంటే కేసు పెట్టింది దేని మీద పెట్టారు ఆ అబ్బాయి? అతను క్యాసినోలో సంథింగ్లోని 56 లక్షలు ఎంతో పోగొట్టుకున్నారంటండి. ఎవరో సిద్ధు అనే అతని మీద పెట్టాడంటే అతను ఇది ఆడమని చెప్పానని చెప్పి అతని మీద కంప్లైంట్ పెట్టారు. అంటే దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా అండి? మనకు తెలియదండి ఆ కేసు గురించి. కాదు, మీరు అంటే దాన్ని కూడా బేస్ చేసుకుంటారు కదా మీ వాదించే క్రమంలోనే, అంటే దాన్ని కూడా ఒక దాంట్లో ఏంటంటే అది ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్గా ఉందండి. అంటే ఇతను పర్టికులర్గా వచ్చి దీంట్లో కూడా 3 కోట్లు పోయినాయి అని దీంట్లో చెప్తున్నాడు, మరి అందులో కూడా చెప్పాలి కదా 3 కోట్లు పోయినాయి అని. అక్కడ సైలెంట్గా ఉండి ఇక్కడ ఈ కంప్లైంట్లో 3 కోట్లు పోయినాయి ఈ యాప్లో నేను చేయటం వల్ల 4 ఏళ్ల నుంచి నేను ఆడుతున్నాను, తెలిసి ఆడుంటాడు కదా. మరి అయ్యా ఇల్లీగల్ అన్నప్పుడు ఆ రోజే మరి వీళ్ళందరూ అదే ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఏ రోజు కంప్లైంట్ పెట్టుకుంటే సడన్గా ఆల్ ఆఫ్ సడన్ సజ్జనార్ అనే ఆయన పెట్టాడు కాబట్టి అది తీసుకొచ్చి దీంట్లో ఈయన కంప్లైంట్ పెట్టించారు. సో కాదండి, అంటే పోలీస్ వారు కేసు ఫైల్ చేయడానికి అంటే కారణమైన మెయిన్ వ్యక్తి అయితే ఈ అబ్బాయి పెట్టిన కంప్లైంట్ కదండి, ఒక యువకుడు వైజాగ్ యువకుడు పెట్టింది కదండి. పెట్టారండి. అంటే అతని పేరైతే మీకు తెలుసు కదా? పేరు తెలుసండి, కానీ రివీల్ చేయడం ఉంది కానీ పేరు చేయట్లేదు. పేరు అయితే చేయమని అడగ. ఇంకోటి విషయం ఏంటంటే సార్, యాక్చువల్గా ఏంటంటే దీంట్లో మీకు ఒక పాయింట్ గమనిస్తే కనుక డబ్బులు ఒక నార్మల్ సాదా వ్యక్తి 58 లక్షలు గేమ్ ఆడడం అనేది జరగని పని కాదు సార్. అది కాకుండా 3 కోట్లు 9 లక్షలు అంటే సాధారణ మనిషి అంటే సాధారణ సిటిజన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ₹1,00,000 చేతిలో ఉన్నాడు సార్. ₹1,00,000 చేతిలో ఉన్నప్పుడు 58 లక్షలు అంటే సంపాదించడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజులు టైం పడుతుంది అంటే మీరు ఒకసారి చిన్న ఆలోచిస్తే మీకు అర్థం అవుద్ది. అంటే 58 లక్షలు పోగొట్టుకున్నారంటే ఆ డబ్బులు ఎలాగో వచ్చాయి ఏంటి అంటే మొత్తం మైండ్ అంతా కాన్సన్ట్రేషన్ ఒక దాని మీద ఉండే కదా సార్ ఆడారు, గేమ్ అనేది ఆడారు కదా సార్. అంటే గేమ్ ఆడడం అంటే దాని మనం ఆడకూడదు కానీ కామన్గా చెప్తున్నాం సార్. నాని అనే వ్యక్తి ప్రమోట్ చేయడం వల్లే ఆడేమో పోగొట్టుకున్నాం అంటున్నారు కాబట్టి ఈ మాటకి నేను సమాధానం చెప్తున్నాను సార్. నాని కౌన్సిల్గా మీరు చెప్తున్నా సమాధానం చెప్తున్నాను సార్. అంటే గేమ్ అంటే మనకి తెలిసే కదా మనం ఆడాం అంటే డబ్బులు వస్తే నువ్వు తీసుకుంటావు అంటే నువ్వేం చెప్పవు ఎవరికి నీ దాచుకుంటావు, నీ రాకపోతే నువ్వు కంప్లైంట్ ఇచ్చి యువతలు అందరిని ఇబ్బంది పడడం చెప్పి. సార్ నేను ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నాను, ఒక జర్నలిస్ట్గా కూడా అడగట్లేదు, ఒక కామన్ మ్యాన్గా. అంటే ఇలాంటి వాటిని అంటే ఎవరైనా కావచ్చు, నాని కావచ్చు లేకపోతే ఫిల్మ్ స్టార్లు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ప్రమోట్ చేయడాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా ఒక మామూలు వ్యక్తిగా, లేకపోతే ఒక సమాజం మీద ప్రేమ ఉండే వ్యక్తిగా? ఇప్పుడు ఎవరిని మనం అయితే యాక్సెప్ట్ చేయకూడదు సార్. ఇప్పుడు అందుకే సార్ ఇప్పుడు నాని అనే వ్యక్తి ప్రమోట్ చేశారు, మళ్ళీ దాన్ని నాకు తెలిసింది తప్పు అని చెప్పి అని మళ్ళీ ఆపేసారని చెప్పి అంటున్నారు సార్. మరి ఎంతమంది క్రికెట్ స్టార్స్ ఉన్నారు, సినిమా స్టార్స్ ఉన్నారు, చాలా సెలబ్రిటీస్ ఉన్నారు, యూట్యూబర్స్ ఉన్నారు, అందరూ ప్రమోట్ చేశారు సార్. అందరి మీద కేసు కట్టాలి, అందరి మీద సెక్షన్లు కట్టాలి సార్. అందరి మీద లేదు ఒకరు సార్. దీనికి కారణం ఏంటంటే కాదు సార్, వీళ్ళకి నిజంగానే అదే ఐపీఎస్ సజ్జనార్ గారికి నిజంగానే ఎవరికైనా పబ్లిక్ హెల్ప్ చేయాలని ఉంటే అదే సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళి నేను చేయట్లేదు, ఎవరో చేయకండి, ఎవరో ఆడకండి అని ఆయన ఒక వీడియో ట్విట్టర్లో పెట్టించుకోవచ్చు. ఒక వీడియో ఆయనకు కెపాసిటీ ఉంది. అయ్యొదిలేసి ఇక్కడెక్కడ నాని ప్రమోట్ పాత వీడియో ఆయనకి ఎవరు పంపించారు? ఇప్పుడు ఈరోజు నేను స్టోరీ పెడితే రేపటి కనపడదండి, ఎవడైనా రికార్డ్ చేసుకొని అది పంపిస్తే కానీ ఏ ఇంటెన్షన్తో ఆయనకి పంపించాడు అది నేను అడిగేది. నా పాయింట్ అలా అదే, అంతే. ఎప్పుడో జరిగింది, ఇప్పుడు పెట్టాల్సిన పని ఏంటి సార్? ఇప్పుడు నానిని ఇక్కడ అంటే పోలీసులు ఆ రోజు అరెస్ట్ చేశారు, 21st ఎప్పుడో అరెస్ట్ చేశారన్నారు. ఎప్పుడండి? 21st ఒక నోటీస్ ఇవ్వాలా ఏం ఇవ్వాలా? అంటే మామూలుగా అంటే చేయి పట్టుకొని లాక్కుని అది కామన్ కదండి. అంటే కాదండి, అంటే కాలర్ పట్టుకు లాక్కెళ్ళటం అంటే నిజంగానే నిజంగా సీసీటీవీ రికార్డు కూడా అయ్యింది. బాబు ఈ కేసులకి పలానా ఎలిగేషన్ వచ్చింది రా నీ గురించి అని చెప్పడం వేరు,
లాక్కెళ్ళటం వేరు. అంటే ఇతను ఆ రోజు అంటే అక్కడ ఎదిరించాడా వాళ్ళని? అంటే ఏమీ లేదండి, ఏమీ లేదు. అతను నాకే కాల్ చేసి ఒక 1 minute ఆయన వాళ్ళు ఎవరో 3 కానిస్టేబుల్ వచ్చి తీసుకెళ్ళిపోయారండి. తీసుకెళ్ళినాడు మనకి డీటెయిల్స్ ఇవ్వాలండి. ఈయన తీసుకెళ్ళింది 5ంటికి అయితే 9ంటికి మనకి డీటెయిల్స్ ఇచ్చారు. ఓకే, సరే డీటెయిల్స్ ఇచ్చారు కదా, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమంటే నెక్స్ట్ డే 11కి ఇచ్చారండి. అది అంటే తీసుకుని వెళ్ళి వెంటనే ఇల్లీగల్ అంటున్నా. ఓకే 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 మీరు కేసులు కడతాం నేను తప్పని అన్నండి. పెట్టే సెక్షన్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒకటి ప్రమోట్ చేస్తే వాడికి ఏ సెక్షన్లు వర్తిస్తాయో అది పెట్టండి. మీరు ఆ కంపెనీని పార్టీగా చేయరు. A1గా పెట్టారండి. నాని A1గా పెట్టారు. నాని ఎవడు చెప్తే చేశాడు? అదేమైనా ఎంక్వైరీలు తేలుతుందేమో కదండి. అంటే కాదు మామూలుగా నేను ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు, ఎవరు చెప్తే చేశారు? ఎంక్వైరీ అంటున్నారు. 21st అరెస్ట్ చేశారు, ఈరోజు 27th. మరి ఇంకా స్టిల్ యాప్ ఓపెన్లో ఉంది కదా. ఓకే, నిజంగా ఎంక్వైరీ చేసాడైతే బ్లాక్ చేస్తాడు కదా. అంటే ఇది యాక్చువల్గా సైబర్కి సంబంధించి మీరు ఇందాక చదివారు అని అన్నారు కాబట్టి అడుగుతున్నాను నా డౌట్ని. యాక్చువల్గా ఇప్పుడు ఈయన మన కార్తిక్ గారు చెప్పినట్టు అంటే యాప్లో అంటే షట్ డౌన్ చేసేస్తే అంత ప్రాబ్లం అయ్యే ఉండదు. సో దాన్ని చేయడానికి స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుందా, కేంద్ర గవర్నమెంట్ పరిధిలో ఉంటుందా? అది సైబర్ కాబట్టి సార్ ఇప్పుడు కొన్ని యాప్లు అనేవి అంటే యాప్స్ అనేవి ఏది కూడా అంటే కొంత కోడింగ్తో తయారవుతాయి సార్. కోడింగ్ అన్నది ఉంటుంది ఒక యాప్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం స్విచ్ చేస్తే ఫ్యాన్ అలా తిరుగుతుందో, ఇప్పుడు యాప్ కూడా ఇప్పుడు బటన్ ఒకే బటన్ నొక్కితే ఇప్పుడు ఒక బటన్ మనం క్లిక్ చేస్తే దాని లోపల ఓపెన్ అవుతుంది. అంటే కోడింగ్ ఉంటుంది, ప్రతి స్టెప్కి కోడింగ్ ఉంటుంది సార్. ఒక చిన్న చిత్తగా సాదా సీదా మనిషి చేసేదైతే యాప్ కాదు సార్. చాలామంది ఎంతో పెద్ద వ్యక్తులు చేయాలి సార్. అంటే అంటే మన C++, జావా లాంగ్వేజ్ ఉంటాయి కదా సార్, అలాగా కోడింగ్ కూడా ఉంటుంది సార్. పైథాన్ ఇలాంటివి నేర్చుకున్న వాళ్ళు ఇది చేయగలరు సార్. అంటే ఇప్పుడు యాప్ తయారు చేసినప్పుడు కూడా ఆయన కూడా సెక్షన్ బుక్ చేసుకోవాలి, బుక్ చేయాలి. అంటే చేయాలండి, చేయాలి సార్. అది అప్పుడు గ్రూప్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అప్పుడు అవుద్దండి. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే ఏంటంటే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక 10 మంది దొంగతనంకి వెళ్ళాం సార్. మెయిన్ లీడర్ నేనే. అంటే నేను 9 మంది ఆపరేట్ చేస్తున్నాను. అంటే అరే నువ్వు అక్కడ ఉండు అని చెప్పేసి అది ఒక 10 మంది గ్రూప్గా కలిసి చేసేది ఆర్గనైజ్డ్ క్రైమ్ సార్. అంటే ఇప్పుడు దీనికి ఏంటంటే మీకు ఒక యాప్ తయారు చేసినోడు అంటే దానికి తయారు చేయమన్నోడు ప్లస్ యాప్ తయారు చేసినోడు, ఆ కోడింగ్ రాసినోడు, దాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియా వదిలినోడు, అంటే ఇంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి సార్. అంటే యాజ్ పర్ లా ఏంటంటే మనం మొత్తం యాక్షన్ తీసుకోవాలంటే ఇదంతా జరగాలి. కానీ ఈ నాని అనే వ్యక్తి ఎవరో థర్డ్ పర్సన్ అండి, ఇతనికి సంబంధం లేదు. ఎవరో ఒక వ్యక్తి, ఓ ఫస్ట్ పర్సన్ యాప్ గల వ్యక్తి, అంటే అతనికి కూడా యాప్ గురించి తెలిసి ఉండదు. ఇతను చెప్పి ఇతనికి తెలియక పాపం ఇతను ఏదో మాట మీదంగా ఒక వీడియో రూపంగా చేశారు సార్. దానివల్ల ఇబ్బంది వచ్చి అతన్ని ఇప్పుడు ఎంత ఇబ్బంది పడడం వల్ల ఇదంతా అయింది సార్. ఇప్పుడు నేను అంటే యాక్చువల్గా ఇప్పుడు దీంట్లో లోతుగా మనం చూస్తే కనుక నానిది ఎటువంటి తప్పు కనబట్టలేదు. యాక్చువల్ ఓన్లీ అంటే ఇలా చేస్తే డబ్బులు వస్తాయని చెప్పారు. అంటే అది తప్పని నేను చేయడం తప్పే కదా, అంటే చేయడం తప్పని నేను చెప్తాను సార్. ఇప్పుడు తర్వాత మళ్ళీ తప్పని అతను తెలుసుకొని మళ్ళీ దాన్ని కూడా అతను ప్రాచిత్యం కూడా చెప్పారు సార్. మనం యాక్చువల్గా తప్పని మనం చెప్తున్నాం సార్. దాన్ని బట్టి ఇప్పుడు అంటే మనం ఎవరు డబ్బులు కూడా పోగొట్టుకోకుండా మళ్ళీ అతను అంటే యాజ్ ఏ సిటిజన్గా అంటే జనాలకి ఎక్కడ నష్టపోతే అతను బాధపడతారని చెప్పి మళ్ళీ అతను కూడా చెప్పారు సార్. అతను నాని అనే వ్యక్తి కోసం మన అందరికీ తెలుసు. అతను చాలా అంటే ఇప్పుడు అనకూడదు కానీ లాస్ట్ టైం కూడా ఇప్పుడు చాలామంది అనాథ పిల్లలకి గట్టా దానం చేయడం అలాంటివి చాలా చేశారు సార్. అతను ఇప్పుడు ఓన్లీ వీడియోస్ చేసి డబ్బులు సంపాదించి అతను సొంతంగా దాచుకోవట్లేదండి. పెద్ద కార్లు కొనుక్కొని తిరిగే రకం కాదు సార్. అతను ఏంటంటే కింద నుంచి వచ్చాడు, కింద ప్రజలు ఏంటో అతను తెలుసు, జనాల కోసం మంచిగా చేస్తాడు, ఎప్పుడు చెడు చేయడు. అలాంటిది ఈ తప్పు జరిగింది కానీ అతను మళ్ళీ దానికి తిరిగి చెప్పాడు సార్, సందేశం చెప్పి సార్ నేను తప్పు ఎవరు సార్ ఈ రోజుల్లో నేను తప్పు చేసి ఒప్పుకోను సార్. నేను ఎందుకు సార్ ఒప్పుకోవాలి? అంటే నాకు లోన అంటే లోన మన అంతర్భావం ఏంటంటే ఒప్పుకోవద్దు అనమాట. అలాంటిది ఒక వ్యక్తి అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయ్యండి, నేను తప్పు చేశాను, తప్పు నా వాళ్ళు జరిగింది, నాకు తెలియక జరిగిపోయిందని చెప్పేసి పెట్టాడు సార్. అంటే జనాలు కూడా దీన్ని పరిణామంలో తీసుకోవాలి. అంటే అతని తరపున నేను సారీ చెప్తున్నాను. అంటే ఎవరైనా నష్టపోతే సారీ చెప్తున్నాను. అంటే నష్టపోవమని చెప్పి ఎవరు కోరుకోరు కదా సార్. ఇప్పుడు డబ్బు కోసం ఆశ ఉన్నోడే ఆడతాడు ఆట, ఆశ ఉన్నోడు ఆట ఆడి అత్యాశ ఉన్నోడు ఎక్కువకి వెళ్తాడు, ఎక్కువ నష్టపోతాడు. ఇది నేను చెప్పదలుచుకున్నాను సార్. ఇప్పుడు అంటే నేను యాక్చువల్గా ఏంటంటే సైబర్ క్రైమ్స్ మీద మనం మాస్టర్స్ చేసాం కాబట్టి ఒకటే చెప్తున్నాను సార్.
ఒక మనిషిని అరెస్ట్ చేశారు కరెక్టే, కానీ దీని మీద యాప్ ద్వారా మొత్తం అంటే ఎవరు యాప్ తయారు చేశారు, ఎవరు యాప్ రాశారు, ఈ కోడింగ్ ఎవరు రాశారు, మొత్తం వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి సార్. అంటే సైబర్ అనేది ఓషన్ సార్. ఒక అంటే వాళ్ళని కూడా ఈ ఏదైతే కేసులు A1 A2 ఈ వీటిలో ఉన్నారో వాళ్ళని కూడా చేర్చాలి సార్. అసలు యాక్చువల్గా చేరిస్తేనే, ఎందుకంటే ఇప్పుడు దీనికి వర్తిస్తుంది సార్. అది ఆర్గనైజ్ క్రైమ్ అంటే ఇప్పుడు వీళ్ళందరూ చేయడం బట్టి కదా సార్. నాని గారికి యాప్ కోసం తెలియదు కదా సార్. అతనికి ఏం తెలుసు సార్, ఎక్కడ వైజాగ్ ఉంటారు చివర మూలన, అది అతనికి ఏం తెలుసు సార్. అది దీన్ని బట్టి ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు సైబర్ మీద అవగాహన అందరికీ ఇప్పుడు దీన్ని బట్టి కొంచెం అవగాహన వస్తుంది. అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నాను. కానీ ఇంకో విషయం కూడా నేను చెప్తాను సార్. అంటే ఇష్టాసారంగా ఎవరు సోషల్ మీడియా వాడకండి. ఏదేదో వీడియోలు చేస్తే వ్యూస్ వస్తున్నాయి కదా, లేదా బండి ఇలాగ చక్రాలు పైకి లేపితే వీడియోస్ వస్తాయి కదా, లేదా చేతులు వెళ్తే వీడియోస్ వస్తాయి కదా అని సార్ చెప్పండి. ఇలాంటి చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఇది ఓన్లీ ప్రజలకైనా, నాని లాంటి వాళ్ళకి కూడా మీరు చెప్తున్నారు అడ్వైజ్? ఈ అడ్వైజ్ ఓన్లీ ప్రజలకు చెప్తున్నాను సార్. ప్రజలకి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. కానీ నాని లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తూ ఉంటే ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో ఇన్ఫ్లుయెన్సర్లు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇలాంటి ప్రాబ్లం రాదు కదా. అది నేను ఇన్ఫ్లుయెన్సర్లు అంటే వాళ్ళు కూడా సిటిజన్స్ కదా. అంటే ఒక ఊర్లో వాళ్ళు మనుషులు, ప్రజలే కదా సార్. ప్రజలందరికీ నేను చెప్తున్నాను, వీళ్ళొక్కరికి వాళ్ళొక్కరికి అని చెప్పట్లేదు. కానీ జాగ్రత్తగా ఉంటే మంచిదని నేను సలహా ఇస్తున్నాను సార్. యాజ్ అడ్వకేట్గా నేను చెప్తున్నాను సార్ నా సలహా. ఇది అంటే మంచిగా తీసుకుంటే అందరికీ మంచిగా ఉంటుంది సార్. చెడుగా తీసుకుంటే అందరూ ఇబ్బంది పడతారు. ఇప్పుడు మన ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది చాలా పెద్దదండి. ఇట్స్ లైక్ ఓషన్. అంటే మీ ఎంత ఈదినా సరే ఇంకా ఉన్నాను అంటదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు సార్. కార్తిక్ గారు, యాక్చువల్గా ఇందాక ఈయన అన్నారు, అంటే లోకల్ బై నాని చాలామందికి హెల్ప్ చేశారు, అలాంటివి కూడా చేశారు. అవి జనానికి తెలియదు చాలామందికి. చాలా మంచి వ్యక్తి, అంటే అతను కౌన్సిల్గా ఉన్నారు కాబట్టి అతను ఎరుగున్నారు, మీరిద్దరు కాబట్టి మీకు తెలుసు. అంటే యాక్చువల్గా కోర్టు ప్రొసీడింగ్స్లో గౌరవ కోర్టు వారు కానీ, గౌరవ జడ్జి గారు కానీ, అంటే అతని క్రైమ్తో పాటు వ్యక్తిగత జీవితం, అతని పూర్వ జీవితం ఎలా ఉంది, ఏంటి, అతను మంచివాడు, ఇలాంటివి కూడా క్యాలిక్యులేట్ చేసి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శిక్ష విధించేటప్పుడు ఆ తీవ్రత తగ్గించే అవకాశం ఉందా అండి? ప్రొసీడింగ్స్లో ఏమైనా ఉంటుందా? శిక్ష విధించేటంటే ఫస్ట్ ఇప్పుడు ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే 111(2) అని ఉంది కదండి. దానికి ఆల్రెడీ హైకోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చినవి ఏమనంటే, ఆల్రెడీ ఇతనికి పాత కేసులు ఉంటేనే ఆ శిక్షణ పెట్టండి అని. నాని మీద ఇప్పటి వరకు ఎటువంటి కేసు లేదు. లాస్ట్ టైం ఒకటి బోట్ల యాక్సిడెంట్ దాంట్లో తీసుకెళ్ళి 3 రోజులు కూర్చోబెట్టారు, కానీ అతని మీద ఎఫ్ఐఆర్ పెట్టలేదు, ఏమీ పెట్టలేదు. ఇదే ఫస్ట్ క్రైమ్ అండి. ఈ ఫస్ట్ క్రైమ్లో కూడా ఈ సెక్షన్లు అసలు అతనికి వర్తించవు. అది మనం చెప్పగలుగుతుంది అదే. సరే అండి, అంటే నాని గారి మీద కొన్ని సెక్షన్లు అయితే నేను తెలుసుకున్నాను. యాక్చువల్గా 111 అనే సెక్షన్ ఒకటి, తర్వాత 112 /1 or 2, అది నాకు కరెక్ట్ 2 అని ఉంది, అదొకటి. తర్వాత 318 ఒకటి, తర్వాత 319 ఒకటి. 318, 319 అనేది ఈ చీటింగ్కి సంబంధించింది వస్తుందండి. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదైనా డబ్బులు ఇస్తానో, లేకపోతే పలానాది మీరు సంథింగ్ ఏదో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి, అది ఒక చీటింగ్ వస్తుంది, నేను ఏమన్నా మోసం చేస్తే అది. కానీ ఇక్కడ ఆ కంప్లైనెంట్ అసలు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎటువంటి రిలేషన్ లేదు నానితో. నాని చెప్పిన యాప్లో అతను కూడా పెట్టలేదు కాబట్టి ఈ సెక్షన్, అది 2 సెక్షన్లు అసలు వర్తించవు. అంటే అలాగే 46 రెడ్ విత్ 61. 46 అనేది ఎబేట్మెంట్ అండి. అంటే పలానా చెయ్యండి అని, పలానా చెయ్యండి అని. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే, ఈ యాడ్ ఏదైతే ఉందో ఆ యాడ్ కంపెనీకి సంబంధించింది అవుతుందండి, నానికి సంబంధించింది అవుతుంది. నాని ఏంటంటే ఒక ఫేమ్ వాడుకొని వాళ్ళ యాడ్ ప్రమోట్ చేసుకున్నారు. నాని ఎక్కడ ఇలా పెడితే ఈ యాప్లో పెట్టండి, ఈ యాప్లో పెడతాం వల్ల ఇది అని చెప్పి, అదంతా ఏంటంటే ఒక స్క్రిప్టెడ్ వీడియో కంపెనీ వాడు చేసుకొచ్చి వీళ్ళు ఏంటంటే వీళ్ళు యాక్ట్ చేస్తారు అంతవరకే. ఇలా అంతకు మించి దాని వెనకాల కాన్సిక్వెన్సెస్ కానీ ఏమి తెలియవండి. అదే అండి. అలాగే 66C and D. 66C అనేది ఐడెంటిటీ థెఫ్ట్ అండి. ఓకే, ఐడెంటిటీ థెఫ్ట్ అంటే ఏ విధంగా ఐడెంటిటీ థెఫ్ట్ జరిగినట్టు, అది కొంచెం అంటే అసలు ఈ సెక్షన్ అసలు దీంట్లో ఎందుకు పెట్టారన్నది నాకైతే అసలు ఎంత కూడా ఎక్కడ ఏది రిలేట్ అవ్వట్లేదండి, ఎందుకు పెట్టాడు అన్నది ఈ సెక్షన్. అలాగే అంటే కాదండి, అంటే నాని ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంతమందిని ఇందులో గేమ్లో డబ్బులు పెట్టిస్తా, అంటే ఎవరైనా మీరు ఇందాక ఆశ ఉండొచ్చు, ఆశ సో అది ఆ విధంగా వాళ్ళ ఐడెంటిటీని అంటే మీ ఫోటో తీసుకెళ్ళి సంథింగ్ ఏదైనా అకౌంట్లో పెట్టిగో, ఇక పలానా వాడు చెప్తున్నాడు సో ఇలా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పలేదు కదా, తన ఫేసే చూపించాడు. ఓకే,
ఈ సెక్షన్ మరి వాళ్ళు ఎందుకు పెట్టారు అందరు 66D అండి. 66D సమ్ ఏదైనా అకౌంట్ హ్యాక్ చేసి ఈ టైప్ ఆ టైప్ వస్తాయండి. ఆ టైప్ కూడా ఏం చేయలేదు. అతను చేసిందల్లా ఒకటే ఏంటంటే ఆ కంపెనీ వాడు దగ్గర రెమ్యునేషన్ తీసుకొని అతను చెప్పిన ఒక అడ్వర్టైజ్మెంట్ అనుకోండి, లీగలా ఇల్లీగల్ అనే పక్కన ఒక అడ్వర్టైజ్మెంట్లో యాక్ట్ చేశాడు. అలాగే గేమింగ్ యాప్కి సంబంధించి సెక్షన్ 3 and 4. సెక్షన్ 3 and 4 గేమింగ్ హౌస్కి సంబంధించి పెనాల్టీ ఫర్ గేమింగ్ హౌస్ అండి. ఓకే ఓకే. నెక్స్ట్ అలాగే సెక్షన్ ఒక్క నిమిషం అండి. గేమింగ్ యాక్ట్ అది section. అది ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్లో సెక్షన్ 3 గేమింగ్ యాక్ట్లో సెక్షన్ 3 and 4 అండి. అది ఈ ప్యాక్ ఆటకు సంబంధించి ఒక గేమింగ్ హౌస్ పెట్టి ఇందులో ఆడించడాలు ఆటల గురించి ఉంటాయి చూసారు, దానికి సంబంధించిన పెనాల్టీలకి శిక్షలకు సంబంధించింది అది. అంటే మీరు నాని కౌన్సిల్గా మీరు అంటే ఈ సెక్షన్లు ఏవైతే పెట్టారో, అంటే ఇప్పుడు ఒకటి 2 సెక్షన్లు ఎందుకు పెట్టారో కూడా మాకు అర్థం కావట్లేదండి అన్నారు కదా. అంటే ఇప్పటివరకు నేను కొన్ని సెక్షన్లు చదివాను. 111 ఒకటి, 112 ఒకటి, అంటే 111/2 అనుకుంటా, 2 112 సబ్సెక్షన్ 1. 112 సబ్సెక్షన్ 1 ఏంటంటే పిట్టి క్రైమ్స్ అండి. పెట్టి క్రైమ్స్ అంటే బచ్చాలయ్య ఆడతారు చూసారు రోడ్ల మీద, చిన్న చిన్న గోళీలు అట్లా ఆ టైప్కి వచ్చేదండి. అంటే ఈ నారి ఏమన్నా కంప్యూటర్ తీసుకొచ్చి వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఆడండి డబ్బులు తీస్తే ఆ టైప్ రావాలి, కానీ మరి అది ఎందుకు వచ్చింది దానికి. ఇప్పుడు 111 సెక్షన్ ఏదైతే నేను మెన్షన్ చేశానో అది చాలా డేంజరస్ సెక్షన్ అని విన్నానండి. సెక్షన్ అంటే దాంట్లోని అదొకటే తీవ్రత చాలా తీవ్రత, ఇమ్మోరల్ ట్రాఫికింగ్, అంటే బిఎన్ఎస్ వచ్చిన తర్వాత అవన్నీ దీంట్లో ఇంప్లిమెంట్ చేసుకొచ్చారు, దీంట్లో పెట్టుకొచ్చారు. సంబంధించి అదే ఉమెన్ వాటికి సంబంధించి ఉంది. మొన్న ఒక అడ్వకేట్ గారు ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్తూ నాని అమ్మాయిలు నమ్మేశాడు, నాని అమ్మాయిలు మార్ఫింగ్లు చేస్తాడు, అందుకే ఈ సెక్షన్లు పెట్టాడు, అవన్నీ కొంచెం పాపం నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారు ఆయన. అంటే కేసు మీద నాలెడ్జ్. అదే చూసాను నేను ఆ ఇంటర్వ్యూ చూసాను. అంటే ఆయన చెప్పిన దాంతో మీరు నాని కౌన్సిల్గా ఏకీభవించారు. అసలు ఆయన చెప్పింది మొత్తం ముమ్మాటికి తప్పండి. అది మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్. మీకు తెలిస్తే చెప్పండి, తప్పేం లేదు. మీకు తెలియనప్పుడు మాకు తెలియదండి అని చెప్పాలి. అమ్మమ్మో ఆ సెక్షన్, అమ్మో అంత పెద్ద సెక్షన్ పెట్టారా, అది ఏమనుకుంటున్నారా అమ్మాయిలు అంటే అది చాలా తప్పండి. జనాలు ఏమనుకుంటారు, ఏమీ లేని దానికి ఈరోజు కేసు పెట్టారు, ఏమీ లేని దానికి ఈరోజు కేసు పెట్టారు. అలాంటిది ఇలాంటిది వెళ్తే ఇంకా భయంకరమైన బ్యాడ్గా థింక్ చేస్తారండి జనాలు. కాదండి, ఏమీ లేని దానికైనా అంటున్నారు. అంటే నాని చేసిన పని తీవ్రతని మీరు కౌన్సిల్గా అంటే తక్కువ అనుకుంటున్నారా? అనేదండి ఫ్రెష్గా రీసెంట్గా జరిగితే అది మీరు అన్నట్టు అది ఒక పాత వీడియో సర్క్యులేట్ అయ్యిందండి. సార్ ఇప్పుడు నాకు చిన్న డౌట్. యాక్చువల్గా ఇందాక నుంచి మీరు పాత వీడియో చూసారు సజ్జనార్ గారు, లేకపోతే ఇప్పుడు సో సర్క్యులేట్ అవుతుంది పాత వీడియో అని చెప్తున్నారు కదా. అంటే ఈ మధ్య రీసెంట్గా నాని వాటికి సంబంధించి గేమింగ్ యాప్స్కి సంబంధించి అంటే లేకపోతే ఆ పర్టికులర్ యాప్కి సంబంధించి ప్రమోషన్ ఏం చేయట్లేదండి? రీసెంట్గా ఎక్కడ లేదండి, ఎక్కడ లేదు. ఆన్లైన్లో కూడా రావడం తగ్గించారండి. ఎందుకంటే వర్క్ ఉండడం వల్ల. అంటే ఇప్పుడు అతనికి షిప్కి వెళ్తారండి, 10-14 రోజులు లోన్ నుండి బయటకు వస్తారండి అతను. అంటే ఆ టైప్ పర్సన్ అతను. మీకు తినిందే ఉంటుంది, వీడియోస్లో చాలా వీడియోస్ చెప్తూ ఉంటాడు. నెలలో 30 రోజులు ఉంటుందండి. 30 రోజుల్లో సగం రోజు షిప్కి వెళ్తారండి, మళ్ళీ 2 days రెస్ట్ తీసుకు మళ్ళీ వెళ్తారండి. యాక్చువల్గా ఈ రూపు వీడియోస్ కూడా తక్కువ చేస్తాను అతను మీకు గమనిస్తుంటే తక్కువ వీడియోస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు వ్యాపారం అనేది మనకు ఫస్ట్ పోయిందండి. ఇప్పుడు అంటే మీడియా అనేది హైప్ ఉండొచ్చు, క్రియేట్ అయింది, నా లోకల్ బాండ్ పెద్ద పేరు, జీవన విధానం, జీవన భృతి ఏదైతే ఉందో దాన్ని వదులుకోవట్లేదు. అతనైతే ఫిషర్మ్యాన్ సార్. అతను ఏంటంటే ఫిషర్మ్యాన్, అతని వృత్తి ఏంటంటే అంటే చేపలు పట్టడం. అతను బోట్ మీద వెళ్ళి చేపలు పట్టుకొని వస్తారు. అది ఏంటంటే ఖాళీ లేరు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఇప్పుడు అదే అంటున్నారు పాపం, అంటే తెలియనివన్నీ చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఇప్పుడు రోడ్డు మీద తిరిగే వ్యక్తి అనుకోండి సార్, ఏ పని లేకుండా తిరిగి అనుకోండి సార్, ఆడు చెప్పండి సార్, ఆడు చేస్తే నమ్ముతారు జనాలు. ఇతనేంటి సార్, ఇతనికేంటి సార్ అంధకారమా? అతను బోట్లు ఉన్నాయి. అంటే నేను ఒకటి చెప్పాలి మీకు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, అదే టైంలో క్రికెట్లో ధోని బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. ధోని యాడ్ వస్తుందండి, టైం ధోని వస్తాడు. ధోని అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉన్నట్ట క్రికెట్ మ్యాచ్లో ఈ రికార్డింగ్లు ఏవైతే ఉన్నాయో నాని క్లియర్గా కన్ఫెషన్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. మరి మనకైతే తెలియదు. దానికి ఒక్కొక్క దానికి నాకు ఇంత అమౌంట్ వచ్చింది, వాళ్ళు రికార్డ్ చేసేసుకొని వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళే ఆ యాడ్ని వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలీజ్ చేసుకుంటారా అని చెప్పాడు. అంటే ఒకేసారి ఒక 10 యాడ్లు తీసేసుకోవచ్చండి మనోడున్న ఒక 2 రోజుల్లో. ఎందుకంటే ప్రతిదీ 10 సెకండ్లు 20 సెకండ్లే.
ఇంకోటి చాలాసార్లు ఇన్నేళ్ళకి అగ్రిమెంట్ అని కూడా ఉంటుంది కదా. ఉంటుంది అలాంటి అగ్రిమెంట్ మాకు ఉందా అలాంటిది? అది అలాంటి అగ్రిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది ఉండొచ్చండి. ఎందుకంటే కంపెనీలతో కదా, ఆ కంపెనీ ఏంటంటే వీళ్ళకి తెలియదు అగ్రిమెంట్. ఒక పేపర్ తీసుకొస్తాడు, పలానా వాడు పలానా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చేస్తున్నాడు, ఇదిగో అగ్రిమెంట్ అని చెప్పి చూపిస్తాడు. సైన్ పెట్టడం రాదండి, సైన్ పెట్టడం రాదు అతనికి. అతను అంటే పెన్ను పట్టుకోవడం కూడా సరిగా అతనికి చేత కదా. మీరు ఎప్పుడైనా ఆయన సిగ్నేచర్ చూడండి, ఒకటి క్యాపిటల్ లెటర్, ఒకటి స్మాల్ లెటర్, మళ్ళీ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ రాస్తాడు. అది కూడా ఎవరో చెప్పింది అది. ఓకే. ఇప్పుడు రీసెంట్గా మామూలుగా స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అందరికీ వాడటం అలవాటు అయిపోయిందండి. ఆడు చదువుకున్నా చదువుకోకపోయినా దాన్ని అంత మాత్రం ఇగో ఈ వీడియో ఓపెన్ చేస్తే లీగలు, ఈ వీడియో చేస్తే ఇల్లీగలు అని చాలామందికి తెలియదండి. ఇంకో ఇన్స్టాగ్రామ్లోనే మనం ఇల్లీగల్ ఏమన్నా ప్రమోట్ చేస్తే, ఇల్లీగల్ ఏమన్నా పెడితే ఆడికి వెంటనే అక్కడ వచ్చేస్తుందండి, మొత్తం మనకి వార్నింగ్లో వచ్చేస్తాయి. ఇందులో ఇది రాలేదు కాబట్టి వీళ్ళందరూ ఏమనుకున్నారు, ఉంది మంచిదే అది అనుకొని జరిగింది అది అంతండి. సార్ అలాగే ఇప్పుడు నాని అంటే యాక్చువల్గా ఈరోజు కేసు పని మీద కూడా మీరు విజయవాడ నుంచి వచ్చారని తెలిసింది నాకు. సో ఆ విధంగా నేను మిమ్మల్ని పట్టుకోగలిగాను. అంటే ఈరోజు ప్రొసీడింగ్స్ సంబంధించి ఏం జరిగిందండి? ఈరోజు ప్రొసీడింగ్స్ అంటే జస్ట్ జరిగింది, ఇప్పుడు ఈ సెక్షన్స్ ఏం వర్తించవన్న పాయింట్ అయితే నేను రైజ్ చేశానండి. అదొక్క పాయింటే నేను మేజర్గా రైజ్ చేశాను. ఎందుకంటే ఒక ప్రమోటర్ ఇతను, ఈ ప్రమోటర్కు వచ్చే సెక్షన్లు వేరు, బయట నిజంగానే క్రైమ్ చేసిన వాళ్ళకి వర్తించేది వేరు. నేను జడ్జి గారికి కూడా ఒకటే చెప్పా, స్టిల్ ఆ యాప్ రన్నింగ్లో ఉంది సార్, అది మరి అది లీగల్ అనుకుంటారా ఇల్లీగల్ అనుకుంటారా అని నేను నా ఫోన్ ఓపెన్ చేసి చూపించాను. పర్టికులర్ యాప్ అనేది ఈ రోజుకి కూడా ఓపెన్లో ఉంది. మరి పోలీసులు ఆ రోజు 21 నుంచి 27 లోపల ఈ రోజు దాకా బ్లాక్ చేయలేదు, ఏమీ చేయలేదు. వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఎంతసేపు ఏంటంటే ఎవరో ఒకరు కంప్లైంట్ పెట్టారు, అది క్రికెట్ బుక్కీస్ మీద పెట్టిన కంప్లైంట్లు అయ్యే సెక్షన్లు తీసుకొచ్చేసి అందరు కాపీ అండి. నేను రీసెంట్గా విన్నది ఏంటంటే విశాఖపట్నం సైబర్ క్రైమ్ వాళ్ళు ఒక 10-15 ఏ క్రైమ్లు అంటండి కాపీ పేస్ట్ అని నేను అనుకుంటున్నానండి, ఇంకేమీ లేదు. అది అంటే సార్ ఇప్పుడు నానిని అయితే రిమాండ్కి ఇచ్చారు కదండి, ఇది ఎన్నో రోజు అండి? 14 రోజులు రిమాండ్కి ఇచ్చారండి. 14 days రిమాండ్స్కి ఇచ్చారు. ఈ రోజు అరౌండ్ 7th వరకు ఉందండి రిమాండ్. మార్చి 7th వరకు ఉంది. అంటే ఈ మధ్యలో మీరు కలవగలిగారా కౌన్సిల్గా? నేను కలిశానండి. కలిస్తే ఏమన్నారు ఆయన? ఏమంటారండి, అందరూ అదే అడుగుతున్నారంట. అదే సెలబ్రిటీ కాబట్టి అందరూ కొంచెం స్పెషల్గా వచ్చి పలకరించడం అది జరుగుతుందంట. సరే, జైల్లో పలకరిస్తున్నారు. అది అంటే దీనికి సంబంధించి ఆయన అంటే తన ఆవేదన ఏమైనా మీకు ఏ విధంగా చెప్పాడు? ఆవేదన చాలా కుంగిపోతున్నాడు సార్. మానసికంగా కుంగిపోవటం పక్కన పెడితే, నాకు తెలిస్తే నేను ఎందుకు చేస్తానన్నా అంటున్నాడు. ఒకటే మాట, నాకు తెలియదు, నా గవర్నమెంట్ కూడా ఎవరు ఆపలేదు, ఎవ్వరు ఎటువంటి దాని నుంచి ఆయన మరి ఎందుకు పెట్టాడు ఆయన మీద సడన్గా సడన్గా ఆయన పెట్టే వరకు కూడా ఈ విశాఖపట్నం పోలీసు ఎవరు నన్ను అడగలేదు. పెట్టిన తర్వాత సడన్ అడిగాడు. కానీ నాకు ఒక డౌట్ ఉందండి, ఈయన నవంబర్ 23లో ఫైర్ యాక్సిడెంట్ ఒకటి జరిగిందండి. పోర్ట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఈయన ఏం చేశాడంటే, అది 11ంటికి జరిగితే 12ంటికి వచ్చి ఆ వీడియో తీసి ఆయన దాంట్లో అప్లోడ్ చేశారు. ఫిషింగ్ హార్బర్ చేశాడు. కొంతమంది మీడియా మిత్రులు కూడా కొంచెం అత్యుత్సాహం చూపించి సీక్రెట్ కెమెరాలు పెట్టి ఆళ్ళతో మాట్లాడించి కొంచెం ప్యానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు. ఆల్ ఆఫ్ సడన్గా పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. ఇది జరిగిన 20th మార్నింగ్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో. ఐఓ వచ్చి నాకు తెలిసి డీసీపీ దినేష్ రెడ్డి గారు సంథింగ్, అయితే కరెక్ట్గా గుర్తులేదు అని పేరు. అయితే ఆయనకి చెప్పాడంటే సో అండ్ సో హోటల్ నుంచి నేను వస్తున్నాను, అది మొత్తం అంతా ఆ తర్వాత అందరికీ తెలుసు. కానీ ఈయన్ని 3 రోజులు ఇల్లీగల్ డిటైన్ చేశారు. ఇల్లీగల్ డిటైన్ చేసిన తర్వాత ఇతను హైకోర్టుకు అప్రోచ్ అయ్యాడు. వాళ్ళ ఫాదర్, నా కొడుకుని ఇలా చేస్తున్నారు. సో అంటే హైకోర్టు ఏమందంటే అతను తీసుకొచ్చి అర్జెంటుగా ప్రొడ్యూస్ అనగానే హైకోర్టులో ఎలా ఉంటుందంటే నోటీస్ ఇస్తారండి. కేసు ఫైల్ అవగానే ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ ఇచ్చిన ఒక అరగంటకి నానిని వదిలేశారండి. హెబియస్ కార్పస్ అంటారు, హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ టు ప్రొడ్యూస్ ద బాడీ అండి, అది నథింగ్ బట్. అయితే అది ఫైల్ చేసిన తర్వాత అతను వదిలేశారండి. వదిలేసిన తర్వాత అతను హైకోర్టులో జడ్జి గారి ముందు చెప్పడం జరిగింది, అదంతా జరిగింది. అప్పుడు ఆ పిటిషన్ అమెండ్ చేసి, నేను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్నండి, వీళ్ళు ఈ పర్టికులర్ టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇదంతా క్రియేట్ చేశారు కాబట్టి నాకు ఒక 25 lakhs కాంపన్సేషన్ చేయండి కట్టండి అన్నారు. కాంపన్సేషన్ ఎవరికి భరించాలని పెట్టారు ఈయన? అంటే స్టేట్ గవర్నమెంట్. నాని పెట్టారా? నాని పెట్టాడు, స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే ఇది ఆల్రెడీ వేరే వెస్ట్ బెంగాల్లోని, చెన్నైలోని, ఢిల్లీ హైకోర్టు అయితే ఒక కూరగాయలు అమ్మే కుర్రోడిని ఒక లేడీ అతన్ని ఏదో మొత్తానికి వాళ్ళిద్దరికి ఏదో పడక అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ పెట్టిందంట. అతన్ని తీసుకొచ్చి
ఢిల్లీ ఒక స్టేషన్లో కూర్చోబెడితే అరగంట ఉంచినందుకు ఇద్దరు కానిస్టేబుల్ శాలరీల నుంచి 40,000 కట్ చేసి ఇచ్చారు. సో ఇతను మరి 3 days పెట్టాడు. ఇతని ఒక ఇన్ఫ్లుయెన్సర్. దీనివల్ల ఎంతోమంది యూట్యూబ్ ఛానల్స్ కానీ మీడియా ఛానల్స్ కానీ ఒకటే కంటిన్యూస్ ప్రాపగాండా ఇతనే చేశాడు అని చెప్పి ఇతను తమ్మునేల్ వేయడం ఈ వ్యూస్ కోసమో కానీ ఏదైనా జరిగింది. ఆ నష్టాని కోసం అని చెప్పి 25 lakhs వేశాడు. అది ఇంకా అలా జరుగుతూ ఉందండి. ఖచ్చితంగా నేను అనుకుంటాం దాని ఎఫెక్టే ఇది అని నా ఎక్స్పెక్టేషన్. దానికి దీనికి ఏ విధంగా లింకప్ ఉందని మీరు భావిస్తున్నారు? అంటే అది వేరు ఇది వేరు కదండి. కేసు వైజాగ్ సిటీలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరగా 200 మంది ఉంటారండి. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు బోల్డ్ మంది. ఇదే 200 మంది ఖచ్చితంగా ఒక సంవత్సరంలో 100 సార్లు అన్నా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఉంటారు. దానికి సంబంధించి చేశారు. మరి పర్టికులర్గా వాళ్ళెవరి మీద యాక్షన్ తీసుకోకుండా నాని మీదే పర్సనల్ టార్గెట్గా పర్సనల్ గడ్జెస్ వారు చేశారని నేను అనుకుంటున్నాను. కంప్లైంట్ కూడా ఈ యాపే వాడే డబ్బులు పోగొట్టుకోవడానికి రూల్ ఏం లేదు కదా సార్. ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి నాని గారు ప్రమోట్ చేసిన యాప్ మీదే డబ్బులు పోగొట్టుకున్నారని మనకి ప్రూఫ్ గట్ట ఆధారం కూడా ఏం లేదు సార్. అది కూడా ఒక పాయింట్ మనం రేస్ చేయాలంటే ఈ యాప్ మీదే ఈ యాప్ వల్లే పోయని చెప్పి మనకి చాయిస్ ఏం లేదు సార్. అంటే మనకి స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి సార్. కోర్టు వరకు ఎవిడెన్స్ అనేది సబ్మిట్ చేయాలి సార్. మనం అంటే మామూలు చెప్తాను మీకు, అంటే యాజ్ ఎ ప్రెస్గా యాజ్ రిపోర్టర్గా మీకు చెప్పాలి కాబట్టి మీకు మాట చెప్తాను సార్. అది ఇప్పుడు ఇద్దరు అంటే అతను చాలా ఇంపార్టెంట్, అతను చాలా బిజీగా ఉంటారండి, హైకోర్టులో చాలా బిజీగా ఉంటారు అనమాట. అతను కార్తీక్ గారు అనే వ్యక్తి అక్కడి నుంచి నైట్ బయలుదేరి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అతను కూడా వచ్చారు, తమ్ముడు మీతో సపోర్ట్ ఉంటాను, మీకు సపోర్ట్ ఇస్తానని చెప్పి వచ్చి నించొని మొత్తం సవ్యంగా జరిగింది అంతే. మేము ఈ కేసు కొంచెం ప్రెస్టేజ్గా తీసుకున్నామండి. ఎందుకంటే ఏ విధంగా అంటే ఒక కామన్ మ్యాన్ రిపీటెడ్గా అతన్నే టార్గెట్ చేస్తున్నారు. ఓకే, ఇదే రేపు ఇంకో అతను జరుగుద్దండి, ఖచ్చితంగా జరుగుద్ది. ఇదే ఏంటంటే ఎవరి మీదైనా కేసు పెట్టచ్చు, ఏ సెక్షన్లో అయినా పెట్టేయచ్చు, నాకు పవర్ ఉంది కాబట్టి. కానీ నాకు ఒక డౌట్ అండి ఇక్కడ. అంటే మీరు యాక్చువల్గా పోలీసు వారు పెట్టిన సెక్షన్లు తప్పుగా భావిస్తాయి అంటే మీ కౌన్సిల్ నాని మీద పెట్టిన, అంటే నాని కేసు ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కాబట్టి అడుగుతున్నాను. నాని మీ కేసులో పెట్టిన సెక్షన్లు తప్పుగా భావిస్తే మీరు కోర్టులో జడ్జి గారి ముందు వాదించవచ్చు కదా, అంటే దాన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, అంటే దానికి ఇవి చేయొచ్చు కదా, ఆ రైట్ అయితే మీకు ఉంది కదా. ఇప్పుడు బెయిల్ పిటిషన్లో మేము రాసిన అదే బెయిల్ పిటిషన్లో సేమ్ అదేనండి మా గ్రౌండ్. నెక్స్ట్ ఈ ఇష్యూని మేమేమి ఇది NHRCకి తీసుకెళ్తానండి, నేనేమి ఇక్కడతో వదిలేను. ఎందుకంటే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎంత అవేర్నెస్ తీసుకురాగలడో మాకు తెలుసు. అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళకి తీసుకెళ్తా. ఎందుకంటే ఇట్స్ క్లియర్ ఒక రైట్ వయలేషన్ అండి. మేబీ తనకి జరిగినట్టు వేరే సోషల్ మీడియా వాళ్ళకి కూడా చేయొచ్చు అది. కాబట్టి మనం కొంచెం అలర్ట్ ముందే ఉండి NHRCకి తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాం అండి. విషయం లాస్ట్ టైము యాక్చువల్గా ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ బోట్ దగ్ధం కేసులోనే నానిని అరెస్ట్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేసి ఆయనది కాదు, సేమ్ వాసుపల్లి నాని అనే పేరు గల వ్యక్తి, అంటే ఇతని ఇంటి పేరు వాసుపల్లి నాని కదండి, వాసుపల్లి. సో లోకల్ బాయ్ నాని అలియాస్ వాసుపల్లి నాని ఎవరైతే ఉన్నారో అలాంటి పేరు గల వ్యక్తి ఇంకోరు ఉన్నారని చెప్పి ఆయన పట్టుకోవడం జరిగింది. సో ఇతన్ని మీరు అది అప్పటి డ్రామా అండి, అది ఏదో కవర్ చేయడానికి అప్పుడు ఒక డ్రామా క్రియేట్ చేశారు. అలా కాదు సార్, నాకు తెలియక అడుగుతున్నాను, ఇతని మీద పోలీసులకు అంత గ్రేడ్ ఎందుకు ఉంటుందండి? ఏం అవసరం అసలు? ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిందండి, వీళ్ళకి ఎక్కడ ఒక క్లూ దొరకట్లా. ఈ రోజుకి నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎవరినైతే పెట్టారో ఆడు ఏం చేసి ఉంటాడు. ఎందుకంటే ఒక వీడియో ప్రాపర్ ఎవిడెన్స్ లేదు, అక్కడ మంట రావటం క్లారిటీగా ఇప్పటికీ ఎవడు దాన్ని చెప్పలేరు. ఆ విషయం డైవర్ట్ చేయాలంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ని తెస్తే నిజంగానే ఆ 3 రోజులు డైవర్ట్ అవ్వలేదండి. జరిగిన నష్టం పక్కన పెట్టేసాను, జరిగిన నష్టం జరిగింది, కానీ టార్గెట్ అంతా నాని అయిపోయి నాని మీద కొట్టాడు కదా మీడియాలో. అంటే దానికి సంబంధించి అప్పుడు హెర్బియస్ కార్పస్ కూడా మీరే వేసినట్టున్నారు కదా, మీరే నేనే వాదించాను. సో అదే గ్రౌండ్స్లోనే ఇప్పుడు ఇక్కడ ఇది జరిగిందని చెప్పి మీరు నేను ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే ఈ కామన్ అండి వీళ్ళకి, పోలీసులో ఇది కామన్గా ఎప్పుడు కనపడేది. కానీ పోలీసులు అంటే సరే ఈ కేసు పక్కన పెడితే యాక్చువల్గా అన్నీ ఎంక్వైరీ చేసే ప్రాపర్ ఇవైతే పెడతారు కదండి. అంటే ఒకవేళ ఎందుకంటే అంటే నేను చాలాసార్లు విన్నది అంటే ఒక కామన్ మ్యాన్గా డౌట్ అడుగుతున్నా. 3,09,00,000 అని ఒక కుర్రోడు చూపించాడు కంప్లైంట్లో. 3,09,00,000 ఎన్ని ట్రాన్సాక్షన్లు ఉండంటాయండి 4 ఏళ్లలో? రాత్రి నుంచి పొద్దున్న లోపల అన్ని ట్రాన్సాక్షన్లు అన్ని విట్నెస్లని అయిపోయి ఇతనే అని చెప్పేసి ప్రూవ్ చేసేస్తారా? అది నేను చెప్తుంది అది. 22nd అరెస్ట్ చేశారండి, 21st కంప్లైంట్ వచ్చింది, 21st ఈవినింగ్ నైట్ 8:40 కంప్లైంట్ వచ్చింది,
22 ఈవినింగ్ 5 o'clock ఇతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం కూడా అంట క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ పాత స్టోరీలు ఎప్పటి నుంచో ప్రతి దాంట్లో ఉండే ఒకటే స్టోరీ అండి. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, సో వెళ్ళి మేము అతన్ని క్యాచ్ చేసామని. అదేదో నానికి ఒక నోటీస్ ఇచ్చి పలానా జరుగుతుందయ్యా నువ్వు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటే ఎవడా అంటే యాక్చువల్గా ఇలాంటి కేసుల్లో ముందు నోటీస్ అయితే ఇస్తారండి, ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని ఇస్తారండి. ఎందుకంటే వాళ్ళు కావాలి. ఇప్పుడు 1112 అనేది దీనికి అప్లికబుల్ అవుదని వాళ్ళకి తెలుసు. కాబట్టి మిగతా జనరల్గా పలానాది వచ్చింది నీ మీద యాక్షన్ తీసుకోమన్నాడు. ఆ 3 కోట్లకి ఇతనికి సంబంధం లేదని అతను కంప్లైంట్లోనే అడ్మిట్ అయ్యాడు. మరి అలాంటప్పుడు వీళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉందని చెప్పి మిగతా దానికి ఏమి ఎంక్వైరీ చేయకుండా ఇతని మీద కంప్లైంట్ కట్టేశారు. అదే పాయింట్ అది. సార్ అయితే ఫైనల్గా అంటే ఇప్పుడు నాని తరపున మీరు పోరాడుతూ ఉన్నారు, అంటే కోర్టులో వాదనలు అయితే వినిపిస్తున్నాయి. నానికి ఎప్పటిలోగా బెయిల్ వచ్చే అవకాశం ఉందని భావించవచ్చు? అది ఇప్పుడు అంటే మీరు నేను డిసైడ్ చేసి చెప్పేది అయితే ఎంతవరకు ఎందుకు వస్తుంది సార్? కోర్టు గారు ఆధ్వర్యంలో ఉంది, కోర్టు వారు దేవుడి దయ వల్ల అంటే ఇప్పుడు మా వాదనలు చెప్పామండి, అంటే మన వైపు మనం చెప్పాం. ఈ వీక్లో అవ్వచ్చు. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు ప్రొసీడింగ్స్ అయితే నడిచాయి కదా, సో జడ్జి గారికి మీరు చెప్పాల్సింది అయితే చెప్పానన్నారు ఇందాక. సో జడ్జి గారిది అంటే ఇప్పుడు బెయిల్ పిటిషన్ మీద మీరు చేస్తున్నారా, లేకపోతే బెయిల్కి సంబంధించే కదా? సో మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు ఇచ్చారు? నేనంటే ఒకసారి అప్డేట్ చూడాలండి, అంటే కొంచెం కన్ఫ్యూజన్ నాకు ఎంత క్లారిటీ కనపడలేదు. నేను థర్డ్ అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్లో, అంటే ఫస్ట్ 2 అంటే మంగళవారం కానీ మంగళవారం కానీ క్లారిటీగా లేదు. అంటే మనకు తెలుస్తుంది ఈ వారంలో ఏదో మనకి అప్డేట్ వస్తుంది సార్. తప్పకుండా మీకు మళ్ళీ మీరు ఏమనుకుంటున్నారు అంటే మీ వాదన అంటే జడ్జి గారి ఆయన అంటే ఆయన యాక్సెప్టెన్స్ అదంతా అంటే దీనికి సంబంధించి మీరు వాదించేటప్పుడు ఆయన జరుగుతున్నాయి కదా, సో ఎలా జరగచ్చు? వాళ్ళు కోర్టుని సాటిస్ఫై అవ్వాలి, పలానా సెక్షన్కి ఇతను అప్లికబుల్, ఇతను ఇది అని చెప్పి. మనం చెప్పడం ఏంటి, ప్రమోషన్ కమ్స్ అంటే సో అండ్ సో సెక్షన్ అని మనం చెప్తున్నాం. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ వాళ్ళు చూపినండి, దాని ప్రకారం మా నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్ కట్టామంటే అంటే మామూలు చెప్తున్నాం, ఎఫ్ఐఆర్కి ఒక అక్యూజ్డ్ తెలిసిన అఫెన్స్కి రెండింటికి మ్యాచ్ అవ్వాలి సార్. మ్యాచ్ ఇప్పుడు హత్య కేసులో ఒక సెక్షన్ ఉంటుంది, దొంగతనం కేసులో ఒక సెక్షన్ ఉంటుంది, ఈవ్ టీసింగ్ కేసులో ఒక సెక్షన్ ఉంటుంది. అంటే ఈ రెండు మ్యాచ్ అవి అంటే అది ఎఫ్ఐఆర్ కొంచెం దాన్ని స్ట్రాంగ్నెస్ ఉంటుంది అనమాట, స్ట్రాంగ్గా ఉంటుంది సార్. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే కొన్ని సెక్షన్లు అంటే అది కొంచెం అన్ని సెక్షన్లు పేర్చడం వల్ల కొంచెం అది కొంచెం స్ట్రాంగ్ అయిపోయింది. కానీ ఇప్పుడు అది తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు ఏం తెలియదు. ఫస్ట్ మనకి నాని అనే వ్యక్తికి బెయిల్ రావాలి, దానికోసం పోరాడుతున్నాం. అది ఏంటంటే కోర్టు వారు ఆధ్వర్యంలో ఉంది, కోర్టు వారు అతను ఏం చెప్తారని చెప్పి దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ వీక్ అని తెలుస్తుంది. సుప్రీంకోర్టు ప్రతి కేసు అండి ప్రతి వీక్ అంటుంది జైల్ ఈజ్ అన్ ఎగ్జంప్షన్, బెయిల్ అనేది అందరికి ఇవ్వాల్సిందే. ఇక్కడ మీరు కింద కోర్టులో ఇవ్వకపోవటం వల్ల అందరూ పై కోర్టు దాకా వస్తున్నారు. ఏ సెక్షన్కి బెయిల్ ఇవ్వాలి, ఏ సెక్షన్ ఇవ్వకూడదని క్లియర్ కట్ గైడ్లైన్స్ ఉన్నాయండి. ఓకే, కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి, అవి ఎక్కడా కన్సిడర్ చేయట్లేదండి. ఆ కన్సిడర్ చేయకపోవటం వల్ల ఈరోజు నాని ఎందుకంటే నాని మీద పెట్టిన సెక్షన్లో ఫస్ట్ సెక్షన్ ఒకవేళ ఎవరైనా వ్యక్తి చనిపోతే అది 10 years కింద వస్తుంది, కానీ మిగతాది లేకపోతే 5 years మిగతా అన్ని సెక్షన్లు. ఆ 5 years అంటే ఆల్మోస్ట్ అన్ని సెక్షన్లు బిలో 7 years అఫెన్సెస్. స్టేషన్ బెయిల్ చాలా బెయిలబుల్ అఫెన్స్. స్టేషన్ బెయిల్ కాకపోయినా 1-2 రోజుల్లో బెయిల్ వచ్చేస్తుంది. మీకు చెప్పాను కదా ఇందాక 3 సబ్జెక్ట్ చెప్పాను కదా, పెద్ద చిన్న అని. అంటే సెకండ్ స్టేజ్లో నాని కేసు పెట్టచ్చు, అంటే పెట్టే రైట్ ఉంది సార్. థర్డ్ స్టేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని భయ్య అంటున్నారు. అంటే థర్డ్ స్టేజ్లో ఉంది అది. అంటే సార్ విశాఖపట్నంలో పెద్ద కోర్టు అంటే అదే సార్, అదే పీడీ జిల్లా కోర్టు అంటారు సార్. అంటే మీకు చెప్తున్నాను, అర్థమైన వర్షం చెప్తున్నాను. అది పీడీజే సార్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు సార్. అదే పెద్ద కోర్టు, ఆ కోర్టులో మన కేసు అవుతుంది సార్. అంటే పెట్టిన 111(2) బెయిలబుల్ అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్లో కాగ్నిజబుల్ అఫెన్స్ ట్రయల్ బై సెషన్స్ కోర్ట్ అండి. ఇది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్ట్ అండి ఇది, అందుకని ఈ కోర్టుకు వచ్చింది. సార్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు సుప్రీంకోర్టు వారు, గౌరవ సుప్రీంకోర్టు వారు చాలాసార్లు చాలా జడ్జిమెంట్స్లో ఉదహరించారు, ఇలాంటి వాటికి పెట్టకూడదు ఇలాగని కొన్ని ఆయన తీర్పులను కూడా మీరు అంటే ఇప్పుడు మా ఛానల్లో చెప్పారు కదండి, అంటే అన్నారు. సో దానికి సంబంధించి ఏమైనా జడ్జి గారి దగ్గర మీరు మాట్లాడడం అలాంటి అంటే అది జరిగిందండి. అంటే నేను అది కొన్ని అబ్జెక్షన్స్ రేస్ చేశాను, రిమాండ్ రిజెక్ట్ చేయమని, బట్ కన్సిడర్ చేయలేదని బట్టి నేను హైలైట్ చేశానండి. కన్సిడర్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడైతే ప్రాసిక్యూషన్ వారి బాధ్యత ఇదంతా నిరూపించడం. సో మీరు అంటే ఏ విధంగా పోరాడుతూ ఉన్నారండి? అంటే ఇప్పుడు ఇంకా బెయిల్కి సంబంధించి పోరాటం అనేది ఏంటంటే సార్,
మన వాడు ఏం చేశారని చెప్పి మనం చెప్తున్నాం, మన వాడు తెలిసి అంటే మనకు తెలియక చేశారని చెప్పి మనం బెయిల్ పిటిషన్లో పెట్టడం జరిగింది. అంటే కొన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం వల్ల అంటే కొంతమంది అంటే పైనుంచి అంటే ఎవరో థర్డ్ పర్సన్ చెప్పి ఆ చెప్పడం వల్ల ఇతను చేశాడని చెప్పి మనం అంతా బెయిల్ పిటిషన్ మొత్తం రాసాం. అంటే వాస్తవం రాసాం సార్, అంటే ఏదో కల్పించి లేదా చేసింది ఏం లేదు సార్, మొత్తం వాస్తవం అయితే నాని గారు ఏం చేశారు రాసాం. ఇన్స్టాగ్రామ్లో అందరికీ తెలుసండి, పలానా వీడియోలో ఇతను అడ్మిట్ అయ్యి ఇంకో నాకు తెలియక చేశాను అని చెప్పాడు, అతను ఒప్పుకున్నాడు. మరి అది పోలీస్ వరకు ఎందుకు కన్సిడర్ చేయలేదు అన్నది ఇది ఒక క్వశ్చన్ మార్క్ అండి. అది సార్ అంటే అదే సార్, యాక్చువల్గా తెలిసి చేసినా కూడా తప్పే కదా సార్. అంటే దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ అలా అంటే నేను అంటుంది ఇప్పుడు జనరల్ కేసెస్లో అది ఓకేనండి. నేను అనేది ఇప్పుడు మీకు ఇందాక చూపించాను, ఆ యాప్ ఈ రోజుకి ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అవుతుంటే అది లీగల్ అంటారా ఇల్లీగల్ అంటారా? మీరే చెప్పండి. అంటే ఎవరైనా చూస్తే లీగల్ అనుకుంటారు. మరి అలాంటప్పుడు అవేర్నెస్ లేకపోతే ఎవరు తప్పని ఏది ఒప్పని. కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా సార్లు అంటే ఇలాంటి యాప్స్కి సంబంధించి కొన్నిసార్లు అంటే ఫోన్స్లో మనం మొబైల్ చేసేటప్పుడు రింగ్ టోన్స్గా కూడా రావడం జరుగుతుంది కదండి. కొంత అవేర్నెస్ కల్పించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఇలాంటి యాప్స్ బారిన పడద్దు, గేమింగ్ యాప్స్ ఆడద్దు, లేకపోతే సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్టులు ఇలాంటి విషయాల మీద రకరకాలు ఇవైతే నడుస్తున్నాయి కదండి. సో వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ పరంగా, సెంట్రల్ గవర్నమెంట్ పరంగా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ పరంగా మీరు ఇంకేం చేస్తే బాగుంటుంది, ఇలాంటివి ఆగుతాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కంటిన్యూస్ మానిటరింగ్ కావాలండి. ఇప్పుడు ఒక యాప్ బ్లాక్ చేయటం మళ్ళీ ఇంకోటి చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా. దాని మీద కొత్తగా మానిటరింగ్ చేస్తూ ఉండాలి నిరంతరం. ఎప్పుడో ఎవరో ఒక ఆయన ట్విట్టర్లో పెట్టాడని చెప్పి ఇప్పుడు పైకి నిద్రలేస్తే కాదు కదా, ఎప్పుడు అవేర్నెస్లో ఉండాలి. ఇప్పుడు మీరు వైజాగ్ది చూస్తే డాగా సంథింగ్ డాగా ఏదో ఉంటుంది, ఈగల్ అయ్యి అంటే ఏంటి, ఎక్కడి నుంచో కూడా అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మరి వాళ్ళు కంటిన్యూస్గా మానిటర్ చేస్తేనే కదండి ఇవన్నీ మనకు సాల్వ్ అయ్యేది. గవర్నమెంట్ కూడా ఫోకస్ చేస్తుంది సార్, అంటే మెల్లిమెల్లిగా అవుతాయి సార్ పనులన్నీ, ఒకసారి ఫాస్ట్గా అయిపోవు కదా. గవర్నమెంట్ చేయలేదని చెప్పట్లేదు. గవర్నమెంట్ నాకు తెలిసినంత వరకు నేను చెప్తుంది, గవర్నమెంట్ 100% దీని మీద యాక్షన్ తీసుకొని అమెండ్మెంట్ చేసి చాలా వరకు బ్లాక్ చేసిందండి. కాదు సార్, మీరు దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఇంకా ఇలాంటి యాప్స్ నడుస్తాయని చెప్తున్నారో అంటే ఆ బేస్ మీద ఆ స్టాండ్ మీద పోరాడుతున్నారో, సో ఇలాంటివి అంటే ఇప్పుడు నాని కేసు పక్కకి అంటే తీర్పు వచ్చిన తర్వాత మీరేమైనా పబ్లిక్ లిటిగేషన్ ఇంట్రెస్ట్ ఏమైనా వేసే అవకాశం ఉందా దీనికి సంబంధించి? మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ చేసామండి, లాస్ట్ జూలైలోనే చేసాం. ఏంటండి ఎలాంటి రిప్రజెంటేషన్? లైక్ సో అండ్ సో బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సో దీన్ని మీరు కట్టడి చేసి వాళ్ళు ప్రమోట్ చేసే యాప్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని బ్లాక్ పెట్టండి, ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయని. మా రిప్రజెంటేషన్ ఈ రోజు దాకా మాకు రిప్లై రాలా. అదే మేము ఆర్టీఐ కింద వేసాం, ఎన్ని యాప్స్ బ్లాక్ చేశారని, దానికి నో రిప్లై. అదేనండి. సో అక్కడ ఏమైనా కదలికుంటే అన్నీ జరుగుతాయండి. సో అంటే ఫైనల్గా ఇంకా నాని కేసుకి సంబంధించి మీరేం చెప్పదలుచుకుంటున్నారు? అంటే మా ఛానల్ ద్వారా జనానికి కానీ లేకపోతే అధికారులకు కానీ. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ టైప్లో కేసులు పెడితే ఎవడైనా లోపలికి వెళ్తారు. అంటే కాదు నాని త్వరలో అంటే మీరు అనుకున్నట్టు త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది, బెయిల్ లభించే అవకాశం ఉంది. ఇది బెయిల్ ఆయన రైట్ అండి, ఆయన బెయిల్ అనేది రైట్ అని సుప్రీం కోర్టు వారు చెప్పారు. రైట్ అండి. సార్ చివరిగా అడుగుతున్నా, అంటే నాని గారిని అరెస్ట్ చేసిన తర్వాత అంటే మీరు అంటే అక్కడ ఫిషింగ్ హార్బర్ దానికి సంబంధించిన దాన్ని ఉదహరిస్తూ ఆయన ఒక ఆరోపణ అయితే చేశారు. అవునండి. సో అంటే ఇక్కడ అలాంటిది ఏం జరగలేదు కదా? ఇక్కడ అలాంటిది ఏం జరగలేదు. సైబర్ క్రైమ్లో ఏంటంటే సార్, అంటే మనల్ని కొట్టి చేసి ఏదో ఉండదు సార్, అంటే డిజిటలైజ్డ్ అండి మొత్తం. అంటే ఇంకేం మొత్తం కనిపిస్తుంది, మీ ఫోటో అనేది కనిపిస్తుంది, నీ ఫోన్ అన్నీ ఉంటాయి కదా సార్. అంటే సైబర్ క్రైమ్ స్టేషన్లో అంటే కొట్టే రకం ఏమి ఉండదు సార్, అంతా వోకల్గా అడుగుతారు, నోటితోనే చెప్పాలి, అతను అడుగుతారు, క్వశ్చన్ చెప్పాలి, అందరికి హ్యాండ్లింగ్ ఏమి ఉండదు సార్. ఎందుకంటే ఇతను అక్యూజ్డే కానీ పెద్ద నేరాలు ఏం చేయలేదు కదా సార్. అంటే వాళ్ళ వైపు కూడా ఏమన్నారు సార్, స్టేషన్ వరకు కూడా చాలా మంచి వాళ్ళు ఏమన్నారు, జస్ట్ మామూలుగా వోకల్గా అడుగుతారు, వోకల్గా సమాధానం చెప్పాలి అంతే. లాస్ట్ సిట్యుయేషన్ కేసులో నువ్వు చేసావా లేదా, నీ ఫ్రెండ్స్ అందరూ కలిసి చేసావా అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు వీళ్ళు చేయలేదు అంటే ఆటోమేటిక్గా వాళ్ళ స్టైల్ ఏదో ట్రై చేశారు, కానీ తర్వాత నిజం తెలుసుకొని వాళ్ళే తప్పు జరిగిందని చెప్పారు. కానీ సార్ ఇప్పుడు యాక్చువల్గా నానిని ఎప్పుడంటే కలిసారు మీరు? నేను ఆ రోజు రిమాండ్ తీసుకెళ్తున్న రోజు కలిశానండి, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలిశారు. ఓకే. సో అంటే నాని మిమ్మల్ని కలిసినప్పుడు ఆయన ముఖంలో పశ్చాత్తాపం ఏమైనా అంటే ఆ విధంగా అంటే తను తప్పు చేసిందని అంటే ఒక పశ్చాత్తాపం అనే ప్రతి మనిషికి ఉంటుంది కదా, తప్పు చేసి అలాగే ఏమైనా? కాదండి, అతను తప్పు చేశాడని ఆల్రెడీ వీడియో రిలీజ్ చేశారు. అదే మీతో కూడా చెప్పడం జరిగింది. నాతో కూడా చెప్పడం అంటే ఏంటంటే ఆల్రెడీ రిలీజ్ చేశాను, ఆ రిలీజ్ చేసినా ఇంతలా టార్గెట్ చేయటం ఏంటి అన్న పాయింట్లోనే ఉన్నాడు. ఓకే. నేను ఒక్కడనే కాదు కదా,
వీళ్ళందరూ చేశారన్న ఉద్దేశంతోనే నేను చేశాను, లేకపోతే నాకు అది ఇల్లీగల్, నేను ఆ పనులు ఈరోజు దాకా నేను అసలు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు, ఎప్పుడు చేయలేదు అనే మట్టి చెప్తున్నాను. సార్ స్ట్రైట్ అవే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక అడ్వకేట్స్గా బెట్టింగ్ యాప్స్ని మీరు ప్రమోట్ చేస్తారు అంటే ప్రమోట్ చేయడానికి సపోర్ట్ చేస్తారా? ప్రమోట్ చేయడానికి సపోర్ట్ చేయను, కానీ దాని వెనకాల ఇంటెన్షన్ అండి. నేను మీన్ ఇప్పుడు ఇది ఇల్లీగల్ అని తెలిస్తే ఎవడో చేయడండి. కంపెనీ వాడు వచ్చి నాది ఇల్లీగల్ యాప్ నువ్వు ప్రమోట్ చేయని చెప్తే వీడు ఎందుకు చేస్తాడండి? ఆడేం చెప్పడు కదా, పలానా పర్సన్ చేశాడు కాబట్టి నువ్వు చెయ్యి, నీకు సోషల్ మీడియా ఫేమ్ ఉంది కదా, దానికి ఇంత రెమ్యునేషన్కి ఇస్తాను అంటే అమ్మయ్య నేను కూడా నేను ప్రమోట్ చేయొచ్చు, నేను అడ్వర్టైజింగ్కి వెళ్తున్నాను, వచ్చిన ఆపర్చునిటీని ఎవడు వదులుకుంటాడండి? ఎవరు వదులుకోరు. సేమ్ అదే సిచ్యువేషన్లో వీళ్ళు చేస్తారే కానీ తెలిసి ఎవడో తప్పు చేయడండి. అది నాని కేసు అని కాదు, అంటే జనరల్గా అడుగుతున్నాను. జనరల్గా ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఒక కంపెనీ వచ్చి నాది ఆఫ్షోర్ అకౌంట్ ఇది అని చెప్తే ఎవడు చేయడండి. నేను అంటుంది అలా కాదు, నేను జనరల్గా అడుగుతున్నాను. నాని కేసు పక్కన పెట్టండి, మీరు ఒక అడ్వకేట్ లేకపోతే సమాజంలో ఒక సొసైటీలో, మన ఇండియన్ సొసైటీలో ఉన్న వ్యక్తులుగా సమాజం మీద ఒక రెస్పెక్ట్ లేకపోతే ఒక బాధ్యత గల వ్యక్తులుగా ఆ విధంగా నేను అడుగుతున్నాను. బెట్టింగ్ యాప్లని మీరు ప్రమోట్ చేయడాన్ని, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడాన్ని మీరు సపోర్ట్ చేస్తారు? మేము సపోర్ట్ చేయమండి. నేను సపోర్ట్ చేసేవాడిని అయితే నేను ఎందుకు రిప్రజెంటేషన్స్ చేసి పిల్లు రెడీ చేస్తాం? మేము ఇప్పుడు కాదండి, ఇది ఆల్మోస్ట్ 1.5 years నుంచి మేము ఫైట్ చేస్తున్నాం. మాకు వచ్చి సపోర్ట్గా నిలబడిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఇది అయిన తర్వాత చాలామంది వస్తున్నారు. చూద్దాం, వితిన్ 1 monthలో మేము మళ్ళీ ఆ పిల్లల ప్రాసెస్ అంతా చేసి గవర్నమెంట్ని ఏమన్నా ఫోర్స్ అదే చట్టం ప్రాపర్గా ఎన్ఫోర్స్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. నాని కుటుంబ సభ్యులు మీరు కలిసారన్నారు కదా, వాళ్ళ వెర్షన్ ఎలా ఉంది, ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళందరూ వాళ్ళకి ఏంటంటే ఎందుకు అరెస్ట్ చేశారన్నది ఈ రోజుకి క్వశ్చన్ మార్క్ అండి. వాళ్ళకి తెలియట్లేదు, ఫలానా సైబర్ క్రైమ్ అవన్నీ తెలియదు. జనరల్గా ఏంటంటే దెబ్బలాడుకున్నారు, కొట్టుకున్నారు, లేకపోతే దొంగతనం జరిగింది అంటే ఆ కేసు అంటే అర్థం అవుతుంది. కానీ జనరల్ పబ్లిక్కి ఈ సైబర్ క్రైమ్లో ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అంటున్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఎవరికి అర్థం కావట్లేదు. అది సార్ రైట్. సో నాని అయితే ఇందులోంచి బయటకు పడతారు అని మీరు భావిస్తున్నారు? 100% బయటకు వస్తారు. డెఫినెట్లీ బయటకు వస్తారు సార్, తప్పకుండా బయటకు వస్తారు సార్. ఎందుకంటే వాస్తవం అంటే అందరికి తెలుసు, ప్రజలకు తెలుసు సార్. అంతకుమించి ఇంకేం చెప్పట్లేదు. మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు సార్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారా అని. మీరు ప్రమోషన్ని సపోర్ట్ చేస్తారా? ఇందాక కార్తీక్ గారు వీడియో చూపించారు మీకు, అందులోని పెద్ద హీరోలు ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా అంటే వాళ్ళే చేశారు అంటే వాళ్ళు చేస్తే మనం కూడా కొంచెం ఏదో అవుతుందని చెప్పి అతను కొంచెం మైండ్ కొంచెం తక్కువ కాబట్టి అలా చేశారు. మార్కెటింగ్ స్ట్రాటజీలు ఎలా ఉంటుందండి, అవతలని కన్విన్స్ చేయటమే మార్కెటింగ్. అలాగే సేమ్ నాని దగ్గరికి వచ్చిన ఒక కంపెనీ ప్రమోటర్ ఏమని చెప్తాడు, సో అండ్ సో యాప్ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అంటారు. జనరల్గా ఏమవుద్ది, అది లీగల్ అనుకునే అతను ముందుకెళ్ళాడు, కానీ అతను లేకపోతే అతనికి ఇంట్రెస్ట్ ఉండేది కాదు, జరిగేది కాదు. ఈ తప్పు అనేది జరిగేదే కాదు. మేబీ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడు అతనైతే ఎంకరేజ్ చేయనని చెప్పి ప్రామిస్ చేశాడు అందరి ముందు వీడియోలో. అతను నెక్స్ట్ ఇలాంటి యాప్స్ ఏమన్నా వచ్చినా చాలా జాగ్రత్తగా ఉంటాడని నేను నమ్ముకుంటున్నాను. అది విషయం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇప్పటివరకు మనం లోకల్ బాయ్ నాని ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్, ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్, ఆయన అడ్వకేట్ కార్తిక్ గారు, ఆయన అసోసియేట్తో కూడా మాట్లాడాం. సో వాళ్ళు చెప్తుంది అయితే ఒకటే అండి, ఇది నాని తెలియక చేసిన తప్పుగా ఆయన భావిస్తూ ఉన్నాడు. ఆ విధంగానే ఆయన వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే అందులో అంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు ఏమంటున్నారంటే ఇందులో ఫ్రేమ్ చేయడం జరిగింది. అంటే కొన్ని సెక్షన్లు, వర్తించిన సెక్షన్లు కూడా కొంచెం బలమైన సెక్షన్లు పెట్టడం జరిగింది. ఇది ఒక విధంగా అతన్ని కొంత ఇబ్బందికర పరిస్థితులు. కానీ ఆయన అయితే బయటికి త్వరలోనే వస్తాడు, మేము కోర్టులో ఇది ప్రూవ్ చేస్తాము. సో కోర్టులో ప్రూవ్ చేసి ఆయనకైతే బెయిల్ అయితే వస్తుంది, త్వరలోనే ఆయన బయటకు వస్తాడు. కానీ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఎలాంటి ప్రమోషన్ ఇక మీదట చేయడు, ఆయనైతే అది పశ్చాత్తాపం వ్యక్తం చేశాడని చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా మనకు చాలా విషయాలు అయితే వాళ్ళ ద్వారా తెలుసుకున్నామండి. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బాయ్ బాయ్.